అందరికీ నమస్కారం. తెలుగు లెసన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ టెట్కు సంబంధించి 8వ తరగతి పాఠ్యాంశాల వెనుక ఉండేటటువంటి పదజాలము వ్యాకరణ అంశాల గురించి తెలుసుకుందాము. దాదాపుగా 8వ తరగతి నుండి మనకు 4-5 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది టెట్లో. ఇది మొదటి పాఠ్యాంశం అండి. 8వ తరగతిలో త్యాగ నిరతి అనేది మొదటి పాఠ్యాంశం. అయితే ఇక్కడ పద్యాన్ని కూడా నేను ఎందుకు తీసుకున్నానంటే, మనకు టెట్లో పేపర్ 1లో కానీ పేపర్ 2లో కానీ ఒక పద్యం ఇచ్చి మనకి ఏం చేస్తాడంటే 4 ప్రశ్నలు ఇస్తాడు. అట్లా పద్యాన్ని మనం ఎలా ఆన్సర్ చేయాలనేది కూడా ఇక్కడ చూసుకుందాం. అందుకోసం ఈ పద్యం తీసుకోవడం జరిగింది. ఇక్కడ పద్యం చూడండి ఒకసారి, చదవండి నిదానంగా. బ్రతికినన్ని నాళ్ళు ఫలములిచ్చుటెగాదు, చచ్చి కూడా చీల్చి ఇచ్చు తనువు, త్యాగభావమునకు తరువులే గురువులు, లలిత సుగుణజాల తెలుగు బాల. ఏమంటున్నాడంటే, బ్రతికినన్ని నాళ్ళు ఫలములిచ్చుటే కాదు, బ్రతికినన్ని రోజులు పండ్లివ్వడమే కాదు, చచ్చి కూడా చీల్చి ఇచ్చు తనువు, చనిపోయిన తర్వాత కూడా తన శరీరాన్ని చీల్చి ఇస్తుంది. ఎవరు? త్యాగభావమునకు తరువులే గురువులు. తరువు అంటే చెట్టు. చెట్లు బ్రతికున్నప్పుడు పండ్లిస్తాయి, చనిపోయిన తర్వాత తన శరీరాన్ని మనకు కలపగా ఇస్తుంది. అంటే ఇంటికి కావలసిన కలప సామాగ్రి ఇస్తుంది అనమాట. లలిత సుగుణజాల తెలుగు బాల. ఇక్కడ మనం ప్రశ్నలు ఏమున్నాయి, జవాబులు ఏముంటాయి చూద్దాం ఒకసారి. చెట్టు అనే పదానికి సరిపోయే పదం చూడండి, చెట్టు. తరువు, గురువు, ఫలం, గుణం. చెట్టు అనే పదానికి సరిపోయే పదం ఏంది? తరువు. తరువు అన్నా, చెట్టు అన్నా, మహీరుజం అన్నా, బూర్హము అన్నా, వృక్షము అన్నా ఒకే అర్థాన్ని ఇస్తాయి. త్యాగానికి గురువులు ఎవరు? ఇందాకనే చెప్పుకున్నాం, త్యాగభావమునకు తరువులే గురువులు. త్యాగానికి గురువులు ఎవరు? చెట్లు. చెట్లు. తనువును చీల్చి ఇచ్చేవి ఏంటివి? ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రతికినన్ని నాళ్ళు ఫలములిచ్చుటే కాదు, చచ్చి కూడా చీల్చి ఇచ్చు తనువు. తనువును చీల్చిస్తాయి చనిపోయిన తర్వాత కూడా. తనువును చీల్చి ఇచ్చేటువంటివి మేఘాల, నదుల, చెట్ల, పక్షుల. పై పద్యంలో మనకు చెట్ల గురించి ఉంది కాబట్టి చెట్లు. చచ్చుట అనే పదానికి వ్యతిరేక అర్థం, వ్యతిరేక పదం కాదు, వ్యతిరేకార్థక పదం రాయాలి. ఈ చచ్చుట అనే పదానికి వ్యతిరేక అర్థం ఏముంది? చచ్చుట బ్రతుకుట. బ్రతుకుట. పెరుగుట కాదు, తరుగుట కాదు, మేల్కొనుట కాదు, బ్రతుకుట. ఈ పద్యానికి తగిన శీర్షిక పెడదాం. ఈ పద్యంలో ఏముంది? మొత్తం త్యాగం గురించి ఉంది, చెట్లు త్యాగం చేసే స్వభావం గురించి ఉంది. కాబట్టి ఈ పద్యానికి మనం ఏం చేస్తున్నాం? త్యాగం అనే జవాబును పెడుతున్నాం. ఇలా మనం పద్యాన్ని ఆన్సర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏమున్నాయండి చూడండి, పదజాలం ఉన్నాయి. ఇక్కడ అర్థాలు ఉన్నాయి చూడండి ఒకసారి. అర్థాలు కింద గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి అని ఉంది. కపోతములు అంటే పావురములు. కపోతములు అంటే పావురములు. ఆశ్రితులను వదిలివేయట ధర్మము కాదు. ధర్మము అంటే ఏంది? రాశాను చూడండి, ధర్మం అంటే ఆశ్రితులు అంటే మనల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళని వదిలివేయట ధర్మం కాదని అర్థం. ఉత్తముడు పరమల హితమునే కోరుతాడు. హితము అంటే మేలు, మంచి అని అర్థం. ఎందరో మహానుభావుల పరిత్యాగం వల్లనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. పరిత్యాగం అంటే ప్రాణత్యాగం అని అర్థం. దేశంలో సుఖశాంతులు వర్ధిల్లుగాక. వర్ధిల్లు అంటే వృద్ధి చెందు అని అర్థం. దేశంలో సుఖశాంతులు వృద్ధి చెందాలి. బుభుక్షితుడు రుచిని పట్టించుకోకుండా ఆరగిస్తాడు. బుభుక్షితుడు అంటే ఆకలి కొన్నవాడు. బుభుక్ష అంటే ఆకలి. ఇది 2026లో బహుశా వచ్చింది, 2026-25లో వచ్చింది. బుభుక్ష అంటే ఆకలి. ఇది ఈ పేజ్ అంతా కూడా, ఈ పేజీలన్నీ కూడా SCERT అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోబడినవన్నీ చేసుకున్నామండి. ఇవి మనకు తెలంగాణ పాఠశాలలో 8వ తరగతి పాఠ్యాంశం కింద ఇవన్నీ ఉన్నాయి. ఇందులోని పదజాలం వ్యాకరణ అంశాలను మనం చూసుకుంటున్నాం ఇప్పుడు. నెక్స్ట్ చూడండి, నానార్థాలు అడిగాడు. ఈ సంవత్సరం వానలు తక్కువగా ఉన్నాయి. వాన, సంవత్సరం, వాన. చూడండి, వర్షం అంటే ఏంది? ఇక్కడ సంవత్సరం, వర్షం అంటే వాన. 10 వర్షములు అంటే 10 సంవత్సరాలు. ఈ సంవత్సరం వర్షం బాగా పడుతుంది అంటే వాన బాగా పడుతుంది అని అర్థం. న్యాయంగా ఆలోచిస్తే పాలల్లో నీళ్లు కలపడం ధర్మం కాదు. ఇక్కడ 2 నానార్థాలు ఏంటివి? నానార్థాలు అంటే తెలిసే కదండి. నానార్థాలు అంటే ఒక పదానికి వేరు వేరు అర్థాలు వస్తాయి అన్నమాట. న్యాయంగా ఆలోచిస్తే పాలల్లో నీళ్లు కలపడం ధర్మం కాదు. పాడి అంటే న్యాయం, ధర్మం. నెక్స్ట్, అడవిలోని జంతువులకు నీరు కరువవుతున్నది. వనం అంటే అడవి, నీరు. నీరు అనే అర్థం కూడా వస్తుందండి అడవి అంటే. వనం అంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి.
నెక్స్ట్ భాషను గురించి తెలుసుకుందాం. చూడండి, భాషను గురించి తెలుసుకుందాంలో మనకు వ్యాకరణ అంశాలు ఉంటాయి. పదజాలంలో పదాలు, అర్థాలు, పర్యాపదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు ఉంటాయి. ఇందులో మనకు సందులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు ఇవి ఉంటాయి అన్నమాట. భాష గురించి తెలుసుకుందాం. చూడండి ఒకసారి. లోపలికి రావచ్చు, రావచ్చు అన్నాడు. రావచ్చు అంటే ఏంది? అనుమతించడం. కాబట్టి ఇదే వాక్యం అనుమత్యర్థక వాక్యం. దయచేసి వినండి. దయచేసి, దయచేసి అంటే ఏంది? రిక్వెస్ట్. రిక్వెస్ట్ అంటే ఏంది? ఇక్కడ ప్రార్థనార్థక వాక్యం. రమ చక్కగా రాయగలదు. గలదు, గలదు అంటే ఏంది? గలదు, గలవాడు అంటే సామర్థ్యం. ఇది సామర్థ్యార్థక వాక్యం. ఆహా ఎంత బాగుందో, ఆశ్చర్యపోతున్నాడు. ఆహా ఎంత బాగుందో, ఆశ్చర్యార్థక వాక్యం. అల్లరి చేయవద్దు, వద్దు, చేయొద్దు, వద్దు, వద్దు అంటే నిషేధార్థక వాక్యం. గిరి ఎక్కడున్నావు? క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ మార్క్, ప్రశ్న, ప్రశ్న వేస్తున్నాడు. ఎక్కడున్నావు? ఇది ప్రశ్నార్థక వాక్యం. ఈ రకంగా మనం చేసుకోవాలి. ఇందులో నుండి ఈ ఈ ఆశ్చర్యార్థక, ప్రశ్నార్థక, సామర్థ్యార్థక, ప్రార్థనార్థక, నిషేధార్థక ఈ వాక్యాల నుండి మనకు ఒక బిట్ వస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ విడదీసి సంధి పేర్లు రాయమంటున్నాడు. ఇంద్రాగ్నులు, ఇంద్ర ప్లస్ అగ్నులు, సవర్ణ దీర్ఘ సంధి. ఇక్కడ చూడండి, ఇక్కడ పూర్వపదంలోని చివరి అచ్చు ఆ అనేది ఉంటుంది. పరపదంలోని మొదటి అచ్చు ఆ అనేది ఉంటుంది. ఈ రెండు కలిసినప్పుడు మనకి ఏమైంది? దీర్ఘం వచ్చింది. ఇంద్రాగ్నులు. ఒకే రకమైన వర్ణాలు కలిసి అంటే సవర్ణాలు కలిసి దీర్ఘం ఏర్పడితే అది సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణాలు కలిసి దీర్ఘం ఏర్పడితే సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ త్యాగము. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ఊ ఉంది. పూర్వపదంలో చివరి అచ్చు ఊ ఉంది. పరపదంలో మొదటి అచ్చు ఈ ఉంది. ఈ ఊ పోయి ఏమైంది? ఈ చేరింది, ఈ వచ్చింది. దీని ఏంటంటే ఉకార సంధి. ఏదైతే పోతుందో, అక్షరం ఏదైతే మాయమవుతుందో ఆ సంధి అవుతుంది. ఏదైతే కలుస్తుందో అది ఇక్కడికి వస్తుంది. అట్లా గుర్తుపెట్టుకోండి సింపుల్గా. ఆహారార్థం, ఆహార ప్లస్ అర్థం. ఇక్కడ చూడండి ఆ ఉంది, ఇక్కడ ఆ ఉంది, కలిసినప్పుడు దీర్ఘం వచ్చింది. ఇది సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణాలు కలిస్తే దీర్ఘం వస్తే సవర్ణ దీర్ఘ సంధి. నేను ఎట్లు. ఇది నేను అంటే ఉకారం ఉంది ఇక్కడ, ఇక్కడ ఏ ఉంది, ఊ అనేది మాయమైంది కలిసినప్పుడు, కాబట్టి ఇదేంది? ఉకార సంధి. శౌర్యాది, శౌర్య ప్లస్ ఆది. ఇక్కడ అకారం ఉంది, ఇక్కడ ఆ ఉంది, ఈ రెండు కలిసినప్పుడు దీర్ఘం వచ్చింది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి. ఈ రకంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఇది రెండవ పాఠం పదజాల వినియోగం. నేను పాఠ్యాంశం పేరు రాయలేదండి, పదజాల వినియోగం. ఇది రెండవ పాఠం సముద్ర ప్రయాణం పాఠం. రెండవది సముద్ర ప్రయాణం. రైట్. ద్రవ్యం. పై చదువుకు సరిపడా ద్రవ్యం నా వద్ద లేకుండే తగిన అర్థాన్ని రాయమంటాడు. ద్రవ్యం అంటే శక్తి, సామర్థ్యం, డబ్బు, వస్తువు. ఇక్కడ అర్థం ఏంటండి? డబ్బు. నా మిత్రునికి సహాయపడతానని నేను వాగ్దానం చేశాను. వాగ్దానం అంటే వాక్కు దానం చేశాడు. వాక్కు అంటే మాట. మాటను ఏం చేశాడు? దానం చేసిండు అంటే మాట ఇచ్చిండు అనమాట. ఇక్కడ సొంత వాక్యాలు చూడండి. అందవేసిన చేయి. అందవేసిన చేయి అంటే గొప్ప నైపుణ్యం కలిగి ఉండడం. అందవేసిన చేయి. సీసపద్యాలు రాయడంలో శ్రీనాథుడిది అందవేసిన చేయి. నెక్స్ట్ పట్టరాని సంతోషం అంటే అధిక సంతోషం. ఇక్కడ చూడండి, ఇది అయిపోయింది. వీటి అర్థాలండి. సొంత వాక్యాలు ఏం రావు మనకు టెట్లో, అర్థాలు నేను చెప్తున్నాను. దేవునిపై భారం వేయడం, ఫలితం భగవంతునికి వదిలివేయడం. దేవునిపై భారం వేయడం అంటే గుండె జల్లుమనంటే భయం కలగడం కానీ, ఆందోళన కానీ, ఆశ్చర్యంతో గుండె జల్లుమనడం. చెమటలు పట్టడం అంటే తీవ్రమైన భయం కానీ, ఆందోళన కానీ, ఇట్లాంటి సందర్భాల్లో చెమటలు పడతాయి. నెక్స్ట్ చూడండి, భాషను గురించి తెలుసుకుందాం. ఆదిశేషునికి 1000 తలలు. ఇవి ఏ సమాసాలో గుర్తించమన్నాడు. గీత గీసిన పదాలు ఏ సమాసాలో గుర్తించి రాయమన్నాడు అనమాట. గీత గీసిన పదాలు ఏ సమాసాలో గుర్తించాలి, రాయాలి. 1000 వచ్చింది కదండి. 1000 అంటే ఏంది? సంఖ్య. సంఖ్య వచ్చిందంటే ద్విగు. 1000 సంఖ్య గల తలలు. కృష్ణార్జునులు. ఇక్కడ ఇద్దరు ఉన్నారు చూడండి, కృష్ణుడు, అర్జునుడు. ఇద్దరు ప్రధానమే. ఇట్లా ఉభయ పద ప్రధానం, రెండు ప్రధానమైన పదాలే ఉంటే అది ద్వంద్వ సమాసం. కృష్ణుడు మరియు అర్జునుడు విడదీసేటప్పుడు ఇట్లా విడదీయాలి. లేదా కృష్ణుడు కామ అర్జునుడు అన్నా సరే, లేదా కృష్ణుడును అర్జునుడు అన్నా సరే, అట్లా విడదీయొచ్చు. రవి రాము అన్నదమ్ములు. అన్న మరియు తమ్ముడు ద్వంద్వ సమాసం. చూడండి, ఇక్కడ అన్న తమ్ముడు, ఇక్కడ అన్నదమ్ములు ఉంది. విడదీసినప్పుడు ఏకవచనం రావాలి, కలిపినప్పుడు బహువచనం రావాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి.
7 రోజులు 7 సంఖ్య గల రోజులు ద్విగు సమాసం. సంఖ్య వస్తే ద్విగు, సంఖ్యావాచకం ద్విగు. ఇక్కడ 100 ఏండ్లు, సేమ్ 100 సంఖ్య గల ఏండ్లు ద్విగు సమాసం. నెక్స్ట్ సందులు చూడండి. విద్యాభ్యాసం, విద్య అభ్యాసం. ఇక్కడ అకారం ఉంది, అకారం ఉంది. ఒకటే సవర్ణాలు కలిస్తే దీర్ఘం ఏర్పడింది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి. మొదలు అయ్యింది, ఇక్కడ ఉకారం ఉంది, ఆ ఉంది. ఇవి రెండు తెలుగు పదాలు. కలిసినప్పుడు ఏమైంది? ఆ ఉంది, ఇక్కడ ఊ పోయింది కాబట్టి ఇది ఉకార సంధి. ఏ అచ్చు పోతే ఆ సంధి. సింపుల్ గుర్తుపెట్టుకోండి. విద్య అర్థులు, ఇది విడదీయడం ఇంపార్టెంట్ అండి. ఇది విడదీయడం ఇంపార్టెంట్, విడదీయాలి. విద్యార్థులు అంటే విద్యా ప్లస్ అర్థులు, ఆర్తులు కాదు, అర్థులు. విద్యను అర్థించేవాడు, విద్యను అడిగేవాడు, విద్యను తీసుకునేవాడు విద్యార్థులు. సవర్ణ దీర్ఘ సంధి. ఏది అయినా ఇక్కడ ఇకార సంధి. ఇక్కడ ఏ ఉంది చూడండి, ఇది ఇకార సంధి. వారు అందరూ, ఇక్కడ ఊ ఉంది కదండి, ఉకార సంధి. ఈ రకంగా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అత్తో సంధి అని ఇచ్చాడు మనకు. అత్తో సంధిని ఎలా మనము ఫైండ్ అవుట్ చేస్తాం? రామయ్య, రామ ప్లస్ అయ్య. మేనత్త, మేనయత్త, మేనా ప్లస్ అత్త. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే మేనత్త విడదీస్తే 2 రూపాలు వస్తాయి. మేనత్త, మేనయత్త 2 వస్తాయి అనమాట. ఒకటి ఎడగమం లేకుండా. సెలయేరు, సెల ప్లస్ ఏరు, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ విడదీసినప్పుడు ఎడాగమం వస్తుంది, సెలేరు రాదు. సెలేరు కూడా వస్తుందేమో, సెలేరు రాదు. ఒక ప్లస్ ఒక, ఇది అన్య రూపం. అంటే ఇక్కడ నా అనేది ఎక్స్ట్రా యాడ్ అయింది అనమాట. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, పూర్వపదం చివర ఉన్న అచ్చు అడిగాడు. సంధిని విడదీసినప్పుడు ఏర్పడే 2 పదాలలో మొదటి పదాన్ని ఏమంటాం? పూర్వపదం అంటాం. రెండవ పదాన్ని పరపదం అంటాం. పూర్వపదం, పరపదం. అదే సమాసాల్లో అయితే పూర్వపదం, ఉత్తరపదం. చూడండి ఇక్కడ ఏమన్నాడు? రామయ్య, ఖచ్చితంగా సంధి జరిగింది. రామ ప్లస్ అయ్య, ఇది నిత్యం. నిత్యం అంటే తప్పనిసరిగా జరుగుతుంది. మేనత్త, మేనయత్త, చూడండి ఇక్కడ రెండు పదాలు, 2 జరిగినాయి సంధులు. ఇక్కడ మేనత్త సంధి జరిగింది, ఇక్కడ మేనయత్త ఎడాగమం వచ్చింది. అంటే ఒకసారి జరిగింది, ఒకసారి జరగలేదు. ఇది వైకల్పికం. సెలయేరు, సెలేరు కాలేదు, ఇక్కడ యా అనేది వచ్చింది ఎక్స్ట్రా. అంటే ఇక్కడ ఏమైంది? సంధి సెలేరు లాగా మారాలి యాక్చువల్గా, కానీ వేరేలాగా మారింది కాబట్టి ఇది నిషేధం. అంటే సంధి జరగలేదు అని అర్థం. ఇక్కడ ఒకానొక, ఇక్కడ ఒక ప్లస్ ఒక ఏమైంది? ఒకానొక అయింది, అంటే అన్యకార్యం అయింది. అంటే ఇట్లా నిత్యం, వైకల్పికం, నిషేధం, అన్యకారం, ఇట్లా 4 రకాలుగా జరిగితే అది సవర్ణ అత్వ సంధి. అత్వ సంధి ఎన్ని రకాలుగా జరగవచ్చు? 4 రకాలుగా జరగవచ్చు. ఆ 4 కాబట్టి దాన్ని ఏమంటారంటే బహుళము అంటారు. బహుళం. సంధి నిత్యంగా, వైకల్పికంగా, నిషేధంగా, అన్యకార్యంగా జరగడాన్ని బహుళం అంటారు. అత్తు అంటే హ్రస్వమైన అకారం, ఇది గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అత్తు అంటే అకారం, అత్తు అంటే అకారం. ఇక్కడ రాస్తున్నా చూడండి, అత్తు, అత్తు అంటే అకారం అని అర్థం. అకారం అంటే హ్రస్వం, ఇది గుర్తుపెట్టుకోవాలి. అది కూడా హ్రస్వం అంటే పొట్టిది, చిన్న అక్షరం, దీర్ఘం కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీన్ని విడిదేంటి? తగినంత, తగిన ప్లస్ అంత. చాలిన ప్లస్ అంత, చాలినంత. ఇక్కడ ఆ ఉంది కలిస్తే ఆనే ఉంది. సీతమ్మ, సీత ప్లస్ అమ్మ. అక్కడ, ఇక్కడ, అక్కడిక్కడ, ఇక్కడ ఆ ఉంది, ఈ ఉంది కలిసినప్పుడు ఏమొచ్చింది? ఈ వచ్చింది అనమాట. అందకుండెను, అందక ప్లస్ ఉండెను, ఇక్కడ ఊ వచ్చింది. చెప్పుటెట్లు, ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఏ వచ్చింది, చెప్పుటెట్లు. రాకేమి, ఇక్కడ ఏ ఉంది, ఏ వచ్చింది, రాకేమి. ఇవి విడదీయడంలో ఈ రకంగా విడదీయాలి. నెక్స్ట్ చూడండి, ఇది 3వ పాఠం. ఇది బండారి బసవన్న పాఠం. ఇక్కడ మనకు ఒక పద్యం ఇచ్చండి. ఈ పద్యం చదివి కొంచెం ప్రాక్టీస్ అవుతుంది. పద్యం చదివి పూరించాలి. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి ఖరము పాలు. భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ. ఏమంటున్నాడు? గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, ఆవు పాలు గంటెడు సరిపోతాయి. కడివెడైననేమి ఖరము పాలు. ఖరం అంటే గాడిద పాలు. గాడిద పాలు కడివెడున్నా కూడా వృధానే, అంటే అవసరం లేదు. ఎందుకంటే మనం టీ కానీ పాలు కానీ ఎక్కువ తాగం, గాడిద పాలను ఎక్కువ తాగం, ఆవు పాలను తాగుతాం. భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు, భక్తితో పెట్టే ఆహారము కొంచెమున్నా చాలు, విశ్వదాభిరామ వింటారు. ఖరము అంటే ఏంది? ఇక్కడ గాడిద, డైరెక్ట్ విట్టు. కూడు అంటే ఆహారం. గంగిగోపాలను దేంతో పోల్చిండు? చూడండి, ఇక్కడ గంగిగోపాలను భక్తి గలుగు కూడుతో పోల్చిండు. ఇది గరిటెడైనా, ఇది పట్టెడైనా. ఈ పద్యాన్ని రాసింది ఎవరు? వినురవేమ అని ఉంది కదా.
ఈ విశ్వదాభిరామ వినురవేమ శతకం రాసింది ఎవరంటే వేమన. ఈ పద్యం ఏ శతకంలో ఉంది? వేమన శతకంలో ఉంది అనమాట. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి పదజాలం ఉంది. క్షీరాబ్ది అంటే దాని అర్థం ఏంటంటే పాల సముద్రం. క్షీరము అంటే పాలు, అబ్ది అంటే సముద్రం. క్షీరం అంటే పాలు, అబ్ది అంటే సముద్రం, పాల సముద్రం. మృగపతి, మృగము అంటే జంతువులు, పతి అంటే రాజు. జంతువులకు రాజు ఎవరు? సింహం. పుడమీషులు, పుడమి అంటే భూమి, ఈశుడు అంటే పాలించేవాడు. భూమిని పాలించేవాడు ఎవరు? రాజు. రైట్. ఈ రకంగా విడదీసుకొని అర్థాలు తెచ్చుకుంటే ఈజీ అండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్రకృతి కృతులు. ఆశ్చర్యం అంటే అచ్చెరువు, భక్తి అంటే బత్తి, దిశ అంటే దశ, పృథ్వీ అంటే పుడమి. ఇందులో ఈ ప్రకృతి వికృతులు ఇంపార్టెంట్. కొంచెం మనకు 1 లేదా 2 బిట్స్ వస్తాయి ప్రకృతి వికృతుల నుంచి. ఇక్కడ చూడండి సంధిని విడదీసి సంధి పేరు రాయమన్నాడు. కొన్ని విడదీసి ఇచ్చారు, అట్లాంటప్పుడు సంధి పదం రాయాలి, పేరు రాయాలి. ఈ ప్రాక్టీస్ కోసం. క్షీరాబ్ది, క్షీర ప్లస్ అబ్ది, సవర్ణ దీర్ఘ సంధి. అకారం ఉంది, అకారం ఉంది, రెండు కలిసినప్పుడు దీర్ఘం వచ్చింది. సవర్ణాలు కలిసి దీర్ఘం వచ్చింది, సవర్ణ దీర్ఘ సంధి. కనకాచలం సేమ్ ఇది కూడా. ఇక్కడ ఆ ఉంది, ఆ ఉంది కలిస్తే దీర్ఘం వచ్చింది, సవర్ణాలు కలిసింది దీర్ఘం వచ్చింది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి. పుడమీష, ఈ ఉంది, ఈ ఉంది, ఇక్కడ ఈ మీ అనే అక్షరంలో ఈ ఉంది, ఈ ఉంది, రెండు కలిస్తే ఈ వచ్చింది, సవర్ణ దీర్ఘ సంధి. నాకు ప్లస్ ఒక, ఇక్కడ చూడండి ఇక్కడ ఉకారం ఉంది, కలిసినప్పుడు ఇక్కడ ఓ వచ్చింది, ఉకారం అనేది పోయింది కాబట్టి ఇది ఉకార సంధి. కాదేని, ఇక్కడ ఊ ఉంది, ఏ ఉంది, కలిసినప్పుడు ఏ వచ్చింది, ఊ అనేది మాయమైంది కాబట్టి ఉకార సంధి. అతనికి ఇచ్చను, అతనికి ప్లస్ ఇచ్చను, ఇకార సంధి. పుట్టినిల్లు, పుట్టిన ప్లస్ ఇల్లు, ఇక్కడ ఈ వచ్చింది, ఇక్కడ అకార సంధి. ఏమిటిది, ఇక్కడ ఈ కలిసినప్పుడు ఈనే ఉంది, ఇకార సంధి. నాయనమ్మ, ఇక్కడ ఆ ఉంది, ఆ ఉంది, ఒక ఆ పోయింది, పోయిన అకార సంధి. ఈ రకంగా. ఓకేనా? ఈ రకంగా గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు? గుణసంధి అన్నాడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు ఒక బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజేంద్రుడు, ఇక్కడ చూడండి ఇక్కడ పూర్వపదంలో చివరి వచ్చింది ఆ, పరపదంలో మొదటి వచ్చింది ఈ రెండు కలిసి ఏమైంది? ఏ అయ్యింది. అకారానికి ఏమొచ్చింది? ఏ వచ్చింది. అకారానికి ఈ కలిస్తే ఏ వచ్చింది, అకారానికి ఈ కలిస్తే ఏ వచ్చింది. ఇక్కడ పరమేశ్వరుడు, ఇక్కడ కూడా అకారానికి ఈ కలిస్తే అంటే ఈ కానీ ఇవి రెండు ఏవైనా సరే ఏ వచ్చింది. ఇక్కడ చూడండి అకారానికి ఊ కలిస్తే ఓ వచ్చింది. వసంత ప్లస్ ఉత్సవం, వసంతోత్సవం. అకారానికి ఊ కలిస్తే ఏమొచ్చింది? ఓ వచ్చింది. ఇక్కడ అకారానికి సేమ్ ఇది కూడా ఊ కలిస్తే ఓ వచ్చింది. ఇక్కడ చూడండి అకారానికి రూ కలిస్తే అర్ర వచ్చింది. దేవ ప్లస్ ఋషి, దేవర్షి. దేవ ప్లస్ ఋషి, దేవర్షి. ఇది మహర్షి కదా, ఇదేంది? మహా ప్లస్ ఋషి, మహా ప్లస్ ఋషి, మహర్షి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అకారానికి ఈ పరమైతే ఏ వస్తుంది, అకారానికి ఊ పరమైతే ఓ వస్తుంది, అకారానికి రూ పరమైతే అర్ వస్తుంది. అర్, ఇది ఆర్ కాదు, అర్. ఏ ఓ అర్, ఈ మూడింటిని ఏమంటారంటే గుణములు అంటారు. ఇక్కడ రాస్తున్నా చూడండి, గుణములు. గుణములు అంటే ఏంటివి? ఏ ఓ అర్, ఈ మూడింటిని గుణములు అంటారు. ఈ ఊరుల పరమైతే ఏ ఓ ఆర్లు వస్తాయన్నమాట. చూడండి ఒకసారి. అకారం అంటే కనిపిస్తుంది కదండి, అకారం అంటే ఏంది? ఆ లేదా ఆ. అకారం అంటే రెండు, ఆ అనే వర్ణం. అకారానికి ఈ పరమైతే ఏ వస్తుంది, ఊ పరమైతే ఓ వస్తుంది, రూ పరమైతే అర్ర వస్తుంది. ఈ ఏ ఆర్లని గుణాలు అంటారు. సూత్రం చూడండి, అకారానికి ఈ ఊరుల పరమైతే క్రమంగా అంటే ఆకు ఈ పరమైతే ఏ, ఆకు ఊ పరమైతే ఓ, ఆకు రూ పరమైతే అర్, ఇవి వస్తాయి అన్నమాట. ఇది చేయండి. మహేంద్రుడు, మహా ప్లస్ ఇంద్రుడు. అకారానికి ఈ పరమైంది, ఏ వచ్చింది. దేవేంద్రుడు, అకారానికి ఈ పరమైంది, ఏ వచ్చింది. గణేశుడు, గణకు ఈశుడు, ఏషుడు. ఆ ప్లస్ ఈ ఏ. నరోత్తముడు, ఆకు ఊ పరమైతే ఓ వచ్చింది. నవోదయం, ఆకు ఊ పరమైతే ఓ వచ్చింది. బ్రహ్మర్షి, ఆకు రూ పరమైతే అర్ వచ్చింది. బ్రహ్మర్షి,
అర్ అర్ ఇక్కడ అర్ వచ్చింది అనమాట. ఇది ఇంపార్టెంట్, కొంచెం జాగ్రత్తగా ఇది చేయవలసి ఉంటుంది అనమాట. ఓకేనా అండి. నెక్స్ట్ పాఠం చూద్దాం. నెక్స్ట్ అసామాన్యులు పాఠం. అసామాన్యులు అంటే సామాన్యులు కానివారు అంటే గొప్పవారు అని అర్థం. అర్థాలు చూడండి. చేదోడు వాదోడు అంటే సహాయం చేయడం, చాకచక్యం అంటే తెలివిగా ప్రవర్తించడం. ఇక్కడ ఈ బాక్సుల్లో ప్రకృతి వికృతులు ఉన్నాయి, అవి ఆల్రెడీ చేసి పెట్టాను చూడండి ఒకసారి. విద్య విద్యే, గౌరవం గారవం, రాత్రి రాతిరి, ఆహారం ఓగిరం, భక్తి భక్తి. ప్రకృతి వికృతులు అంటే ప్రకృతి అంటే సంస్కృత పదాలు కానీ ప్రాకృత పదాలు కానీ వీటిని ప్రకృతులు అంటారు. వికృతులు అంటే ఏంటంటే వీటి నుండి పుట్టిన పదాలు, సంస్కృతం నుండి కానీ ప్రాకృతం నుండి పుట్టిన పదాలు కానీ మాండలిక పదాలు కానీ వాటిని వికృతులు అంటాం మనం. సంస్కృత సమానము ప్రాకృత సమాన పదాలు ప్రకృతులు, సంస్కృతం నుండి పుట్టిన పదాలు ప్రాకృతం నుండి పుట్టిన పదాలు వికృతులు, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పర్యాయ పదాలు చూడండి. ఇక్కడ చెట్టు అంటే వృక్షము, తరువు, భూరుహం, భూమిజం, ఇవన్నీ కూడా మహీరుహము, ఇవన్నీ కూడా చెట్టుకు పర్యాయ పదాలు. పాదము అంటే చరణము, అడుగు, అంగ్రి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మన 2025లో ఈ బిట్ వచ్చింది ఒక సెషన్లో, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. శరీరం అంటే మేని, పెయ్యి, ఒడలు. పెయ్యి యావత్తు లేకున్నా కూడా సరిపోతుందండి. ఇక్కడ చూడండి భాషను గురించి తెలుసుకుందాం. ఏమిచ్చిండు? క్రియాభేదాలను గుర్తించి రాయమన్నాడు. సీత బజారుకు వెళ్ళి బొమ్మ కొన్నది. అసమాపక క్రియను సమాపక క్రియను రాయమన్నాడు. అసమాపక క్రియ అంటే పని పూర్తి కాకుండా ఉండే స్థితిని అసమాపక క్రియ అంటారు. సమాపక క్రియ అంటే పని పూర్తయిన స్థితిని సమాపక క్రియ అంటారు. సీత బజారుకు వెళ్ళి అనేది ఏం చేసింది, వెళ్ళి ఏం చేసిందో తెలియదు కదా, కాబట్టి ఇది అసమాపక క్రియ. బొమ్మ కొన్నది అంటే అయిపోయింది, ఆడికి పని అయిపోయింది, ఇంకా సమాపక క్రియ. సేమ్ అలా చూడండి. అసమాపక క్రియకు అన్నీ కూడా ఇట్లా వస్తాయి, ఇకారం వస్తుంది చివరికి. ఎక్కి, వచ్చి, చేసి, తిని, వెళ్ళి, ఇది గుర్తుపెట్టుకోవాలి. కొనుట అనేదానికి అసమాపక క్రియ కొని. చెప్పటం అనేదానికి అసమాపక క్రియ చెప్పి. వేసి, వెళ్ళి, తాగి, వీటికి అసమాపక క్రియలు. ఇక్కడ వెళ్ళి, చదివి, గీసి, ఎక్కి, వచ్చి, తిని, ఇవి అసమాపక క్రియలు. ఈ చివర ఉన్నవన్నీ కూడా ఏంటివి? సమాపక క్రియలు. ఇది ఒకసారి క్లీన్గా చూసుకోవాలి. నెక్స్ట్ సంశ్లిష్ట వాక్యం చూడండి. ఈ అసమాపక క్రియలు ఉన్నప్పుడు అంటే ఒకటి కన్నా ఎక్కువ అసమాపక క్రియలు, ఒకటి కానీ అసమాపక క్రియలు ఉండి ఒక సమాపక క్రియ ఉందనుకో, ఇట్లాంటి వాటిని మనం ఏమంటామంటే సంశ్లిష్ట వాక్యం అంటాం అనమాట. చూడండి, గీత బజారుకు వెళ్ళింది, గీత కూరగాయలు కొన్నది. ఇక్కడ ఇట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే మొదటి వాక్యంలో ఉన్న క్రియ ఉంది కదా, దీన్ని అసమాపక క్రియగా మార్చాలి. మొదటి వాక్యంలో లేదా 2-3 వాక్యాలు ఉన్నప్పుడు దీన్ని అసమాపక క్రియలుగా మార్చి ఇక్కడ చివర ఉన్న సమాపక క్రియ అట్లే రాయాలి. అయితే కర్త ఏదైతే ఉందో, కర్తల 2 కర్తలు ఉంటాయి. అంటే ఉదాహరణకు గీత బజారుకు వెళ్ళింది అనేది దాంట్లో గీత అనేది కర్త, గీత కూరగాయలు కొన్నది అనే దాంట్లో గీత కర్త. మనం ఒక వాక్యంగా మార్చినప్పుడు 2 సార్లు గీత అవసరం లేదు, కర్త 2 సార్లు అవసరం లేదు, కాబట్టి ఒకసారి రాయాలి. గీత బజారుకు వెళ్ళి, ఈ వెళ్ళిందిలో వెళ్ళి తీసుకోవాలి, కామా పెట్టాలి. కూరగాయలు కొన్నది, ఇక్కడ ఇది అవసరం లేదనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ అలాగే సేమ్ ఇట్లే రాయమంటున్నాడు చూడండి. కింద విమల వంట చేస్తుంది, విమల పాటలు వింటుంది. విమల ఈ వంట చేస్తుంది అనే దానికి మనం ఏం చేస్తాం? అసమాపక క్రియ రాస్తున్నాం. విమల వంట చేస్తూ, ఇక్కడ విమల మళ్ళీ 2సారి అవసరం లేదు, పాటలు వింటుంది. ఇది సంశ్లిష్ట వాక్యం అవుతుంది, సంశ్లిష్ట వాక్యం. ఓకేనా. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ అమ్మ నిద్ర లేచింది, అమ్మ ముఖం కడుక్కుంది. అంటే దీన్ని ఏం చేస్తాం? అమ్మ నిద్ర లేచి ముఖం కడుక్కుంది, మధ్యలో కామా పెట్టేస్తే సరిపోతుంది. ఇది సంశ్లిష్ట వాక్యం అవుతుంది. రవి ఊరికి వెళ్ళాడు, మామిడి పండ్లు తెచ్చాడు. ఇక్కడ రవి 2 సార్లు వచ్చింది కాబట్టి తీసేసినాం. ఇది ఏం చేయాలి? వెళ్ళి అని మార్చాలి. రవి ఊరికి వెళ్ళి మామిడి పండ్లు తెచ్చాడు. చూడండి, ఇక్కడ అసమాపక క్రియలు అంటే ముందు వాక్యాల్లో ఎన్ని వాక్యాలు ఉంటే అన్ని వాక్యాల్లో చివరి సమాపక క్రియ ఏమవుతుంది? అసమాపక క్రియలుగా మారుతాయి. కర్త పునరుక్తం కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. కర్త మళ్ళీ రాదు. ఇది చూడండి, సంశ్లిష్ట వాక్యాలుగా మార్చమని చెప్పండి. రజిత అన్నం తిన్నది, రజిత బడికి వెళ్ళింది. అన్నం తిని బడికి వెళ్ళింది. వాళ్ళు రైలు దిగారు, వాళ్ళు ఆటో ఎక్కారు. వాళ్ళు రైలు దిగి ఆటో ఎక్కారు. మళ్ళీ వాళ్ళు అనేది అవసరం లేదనమాట. రాజన్న లడ్డూలు తెచ్చాడు, రాజన్న అందరికీ పంచాడు. రాజన్న లడ్డూలు తెచ్చి
అందరికీ పంచాడు. ఇది అవసరం లేదు మళ్ళీ రెండోసారి. నెక్స్ట్ సంయుక్త వాక్యం చూడండి. సంయుక్త వాక్యం అంటే సంయుక్త పేరులోనే ఉంది. ఇది కాంపౌండ్ అంటాం, ఇంగ్లీష్లో కాంపౌండ్ సెంటెన్స్ అంటాం దీన్ని. సంశ్లిష్టను కాంప్లెక్స్ అంటాం. కాంపౌండ్ అంటే ఏంటంటే ఒక వాక్యాన్ని మరో వాక్యాన్ని కలపడానికి ఒక అనుసంధాన పదం ఉంటుంది. అనుసంధాన పదమే సంయుక్తం. ఆ వాక్యమే సంయుక్త వాక్యం. చూడండి, రైలు వచ్చింది, చుట్టాలు రాలేదు. ఈ మధ్యలో ఏది పెడితే కరెక్ట్ అవుతుంది? కానీ. రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు. ఇట్లాంటి బిట్స్ ఇంపార్టెంట్. వర్షాలు కురిశాయి, పంటలు పండాయి. కురిసినందుకు పంటలు పండాయి. వర్షాలు కురిశాయి అందువల్ల పంటలు పండాయి, లేదా వర్షాలు కురిశాయి కాబట్టి పంటలు పండాయి. అట్లా రాసుకోవాలి. అతనికి కనిపించదు, అతడు చదవలేడు. ఏ కారణం చేత చదవలేడు? కాబట్టి. అతనికి కనిపించదు కాబట్టి చదవలేడు. ఈ అనుసంధాన పదాలు పెడితే దాన్ని మనం ఏమంటామంటే సంయుక్త వాక్యం అంటాం. సంయుక్త వాక్యాలు ఒక సామాన్య వాక్యాలు సంయుక్త వాక్యాలుగా మారేటప్పుడు ఇవి వస్తాయి. కావున, కానీ, మరియు, అందువల్ల ఇలాంటివి వస్తాయి అన్నమాట. ఇది చూడండి, వనజ చురుకైనది, వనజ అందమైనది. చురుకైనది, అందమైనది. అయితే ఇక్కడ ఏమవుతుంది? ఒకటి లోపిస్తుంది, ఒకటి కర్తను తీసేస్తున్నాం మనం. నెక్స్ట్ చూడండి, దివ్య శైలజ అక్క చెల్లెళ్ళు. దివ్య శైలజ అక్క చెల్లెలు. ఇక్కడ చూడండి, దివ్య అక్క, శైలజ చెల్లెలు. ఇప్పుడు ఏమైంది? ఈ రెండింటిని మనం పక్కపక్కన చేసి ఈ రెండింటిని పక్కపక్కన చేసినాం. ఒక చోట చేర్చి చివరన బహువచనం చేసినాం. అక్క చెల్లెళ్ళు అని రాయాలి. రామయ్య వ్యవసాయదారుడా, రామయ్య ఉద్యోగస్తుడా. నామవాచకం ఒకటి తీసేస్తాం మనం. రామయ్య వ్యవసాయదారుడా, ఉద్యోగస్తుడా, ఆయన డాక్టరా, ప్రొఫెసరా. ఈ రకంగా మనము సంయుక్త వాక్యాలుగా మార్చాలి. ఇది చూడండి, వారు గొప్పవారు, వారు తెలివైన వారు. వారు గొప్పవారు మరియు తెలివైన వారు. ఇది రెండోసారి కర్త అవసరం లేదు. సుధ మాట్లాడదు, సుధ చేసి చూపిస్తుంది. ఇది అవసరం లేదు. మాట్లాడదు కానీ చేసి చూపిస్తుంది. మేము రాము, మేము తేలేము. మేము రాము కాబట్టి మేము తేలేము. మధ్యలో మనం ఏం చేయాలంటే ఒక పదాన్ని యాడ్ చేసి మనకు సాటిస్ఫై కావాలి. ఆ పదాన్ని యాడ్ చేసి చదవాలి. చదివినప్పుడు ఆటోమేటిక్గా మనకు అర్థం ఏంటో తెలుస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇది ఇంకొక పాఠం, శతకసుధ పాఠానికి సంబంధించింది. అక్కడ అర్థాలు ఉన్నాయండి, ఒక రెండు మిస్ అయిన ఇక్కడ రాశాను. దోషాలు అంటే తప్పులు, తేనె అంటే మధువు, సహృదయత అంటే మంచి మనసు. ఇవి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పూలతో పాటు దండలోని దారం కూడా పరిమళిస్తుంది. పరిమళం అంటే సువాసన. సజ్జనుల మైత్రి ఎప్పటికీ సంతోషాన్ని ఇస్తుంది. మైత్రి అంటే స్నేహము, నెయ్యము, సోపతి, చెలిమి, ఇట్లాంటి పదాలన్నీ వస్తాయి. ప్రకృతి వికృతులు చూడండి, గుణం, గుణము, దోషం, దోషం, సుఖం, సుఖం, పుణ్యం, పుణ్యం, అగ్ని, అగ్గి, వైద్యుడు, వెజ్జు, ధర్మం, ధర్మం, దమ్మం. జస్ట్ ఒక అక్షరం అటు ఇటు మారుతుంది. ఒక అక్షరం మారడమో లోపించడమో ఇలా జరుగుతుంది అనమాట ప్రకృతి వికృతులకు. నెక్స్ట్ ఇవి చూడండి, సందులు. దశ ప్లస్ ఇంద్రియ, దశేంద్రియ. ఆకారానికి ఈ పరం అయితే ఏ వచ్చింది ఇక్కడ. దశేంద్రియ గుణసంధి. గుణములు, ఏఓఆర్లని గుణములు అంటాం మనం. ఏఓఆర్ గుణములు అంటాం. లక్ష అధికారి, లక్షాధికారి. సవర్ణాలు కలిస్తే దీర్ఘం వచ్చింది. పట్టెడు అన్నము. కలిసినప్పుడు ఏమైంది? ఇక్కడ ఊ అనేది పోయింది, పోయి ఆ చేరింది, ఉకార సంధి. రాతికి అంటూ, రాతికంటూ, రాతికంటూ, ఈ పోయింది, ఈకార సంధి. చాలక ఉన్న, ఆ పోయింది, అకార సంధి. ఇక్కడ ఊ అనేది ఇక్కడ కలిసింది చూడండి, ఇక్కడ ఆ అనేది ఇక్కడ కలిసింది చూడండి. ఇది. ఈ విగ్రహవాక్యాలను సమాస పదాలు రాయండి. ఆకలి దప్పులు అంటే ఆకలి దప్పులు, ఆకలి మరియు దప్పియ, దప్పియు ద్వంద్వ సమాసం. అన్నము వస్త్రము ద్వంద్వ సమాసం. దశ పేరులోనే ఉంది, సంఖ్య. ఇది దశ అంటే ద్విగు సమాసం. 4 ఇది సంఖ్య, సంఖ్య అంటే ద్విగు సమాసం. ఇక్కడ చూడండి, అసలైంది వచ్చింది ఛందస్సు. ఇది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్. ఇందులో నుండి మనకు ఒకటి లేదా 2 బిట్లు పడే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఛందస్సు అంటే ఏంటంటే పద్య లక్షణాలను తెలియజేసేది ఛందస్సు. ఛందస్సులో ప్రధానంగా ఉండేటివి లఘువు, గురువు. లఘువు, గురువు ఉంటాయి. అసలు లఘు అంటే ఏంది, గురువు అంటే ఏంది ఒకసారి చూడండి. లఘు అంటే ఏకమాత్ర కాలంలో ఉచ్చరించేది లఘు. అంటే ఒక కనురెప్ప కొట్టే కాలం ఉంటుంది కదా, కనురెప్ప కొట్టే కాలంలో ఉచ్చరించేది లఘు. అంటే తక్కువ కాలం పలికేది అని అర్థం. దీన్ని ఏం చేస్తాం? నిలువు గీత చేత సూచిస్తాం. ఇట్లా సూచిస్తాం.
దీన్ని ఐ అని పిలవకూడదండి. చాలా మంది ఐ అని పిలుస్తారు. ఇది ఐ కాదు. ఆంగ్ల భాష ప్రచారంలో లేకముందే మనకి ఛందస్సు అనేది మన భాషలో ఉంది, సంస్కృతంలో ఉంది. దీన్ని ఐ కాదు, ఇది నిలువు గీత అని పిలవాలి తెలుగులో. ఇవన్నీ చూడండి, తక్కువ సమయం మాట్లాడతాం కాబట్టి దీర్ఘం ఉండకూడదు, దీర్ఘాక్షరాలు ఉండకూడదు, దీర్ఘం లేని ద్విత్వాక్షరాలు ఉండాలి. అంటే ద్విత్వాక్షరాలు కూడా లఘువులు అవుతాయి. క అని పలుకుతాం, అ ఇ ఏ ఓ అని పలుకుతాం. క ర కృ క్ష. ఆ ఈ ఏ దీర్ఘం ఉంటే ఎక్కువ సమయం పలుకుతాం కదా, ఆ దీర్ఘం ఉంటే గురువు అవుతుంది. సంయుక్త అక్షరాలు దీర్ఘం ఉండకూడదు. సింపుల్ గుడ్డి గుర్తు ఏంటంటే దీర్ఘం ఉండకూడదు. పలికేటప్పుడు ఒకసారి మీరు నోటితో బయటికి పలికితే మీకు తెలుస్తుంది అది లఘువా గురువు అనేది అర్థమైపోతుంది. ఎక్కువసేపు పలికామంటే అది గురువు, తక్కువ సమయం పలికామంటే అది లఘువు. గురువు చూడండి, గురువులను ఎట్లా గుర్తించాలి? అర్ధచంద్రాకారంతో గుర్తించాలి. అర్ధచంద్రాకారం రాను రాను దగ్గరికి అయ్యేసరికి అది యులాగా కనిపిస్తుంది. దీన్ని యు అని పిలుస్తారు, కానీ అలా పిలవకూడదు. అర్ధచంద్రాకారం అది. ఇది నిలువు గీత, ఇది అర్ధచంద్రాకారం. గుర్తుపెట్టుకోండి. దీర్ఘాలు గురువులు అవుతాయి, అన్ని దీర్ఘాలు. ఐ ఔలు కూడా దీర్ఘాల కింద లెక్క, గురువులు. ఓకేనా? నెక్స్ట్ ఐ ఔలతో కూడిన హల్లులు, కై రై గై ఐ ఔలు కలిగిన దీర్ఘ. అంటే పలికేటప్పుడు మనం కై కైత రైతు ఇలా పలుకుతాం కదా, అది హల్లు అవుతుంది, అది గురువు అవుతుంది. సున్నాతో కూడి ఉన్న అక్షరాలు ఎక్కువ సమయం పలుకుతుంది చూడండి. చం ఇం కం ఎక్కువ సమయం పలుకుతాం కదా, అది గురువు అవుతుంది. విసర్గతో కూడిన అక్షరాలు కూడా కహ మహ యహ ఇవి కూడా ఏమవుతాయి? హల్లులు అవుతాయి, సారీ గురువులు అవుతాయి. పొల్లు హల్లుతో కూడినవి, పొల్లు అంటే నిన్ నున్ కన్ ఇట్లాంటి నకారంతో కూడి ఉన్నవన్నీ, లేకుంటే హల్ పొల్లు ఈ అక్షరం పొల్లుతో కూడినవన్నీ కూడా ఇవి రెండు అక్షరాలు కాదు, ఇది ఒకటే అక్షరం అండి, ఇది ఒకటే అక్షరం, రెండు కలిస్తే ఒకటే అక్షరం, ఇది గురువు అవుతుంది. నెక్స్ట్ ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరాలు, ఎందుకంటే పలికేటప్పుడు చూడండి అక్క ఇట్లా పలుకుతాం, అక్క అని పలుకుతాం. అక్ ఎక్కువ సమయం పలుకుతున్నాం కదా, ఇందులో పొల్లు ఉంది కదా, గురువు అవుతుంది. అంటే ఏది గురువు కావాలి? ముందు అక్షరం గురువు కావాలి. కర్ర తీసుకొని రాసుకోండి, కర్ర ఇట్లా పలుకుతాం పలికేటప్పుడు. ఇక్కడ ఇది గురువు అవుతుంది, ఇది లఘువు అవుతుంది. అంటే ద్విత్వాక్షరం ఎక్కడ ఇస్తున్నాం మనం? ఇక్కడ ఇస్తున్నాం కదా, ఇక్కడ దీనికి ముందున్నది ఏమవుతుంది? గురువు అవుతుంది, అది లఘువు అవుతుంది. సింపుల్ గుడ్డి గుర్తండి. దీర్ఘం ఎక్కువ సమయం పలికితే అది గురువు, తక్కువ సమయం పలికితే అది లఘువు, అట్లా గుర్తుపెట్టుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా చూడండి, సంయుక్త అక్షరాలకు ముందున్న అక్షరాలు. సంయుక్త అక్షరాలు కూడా ఎట్లా పలుకుతాం మనం? పద్మ అనుకోండి, ఇట్లా పలుకుతాం, పద్మ ఇట్లా పలుకుతాం. రాసేటప్పుడు ఇట్లా రాసాం, కానీ పలికేటప్పుడు ఇట్లా పలుకుతాం. దివ్య దివ్య అంటే ఎక్కువ సమయం పలికేది ఇది కదా మనం, పద్. దివ్ ఎక్కువ సమయం పలికేది ఈ అక్షరం కదా, ఇది దివ్ అని పలికినప్పుడు ఈ వకారము దేనికి ఉంటుంది? ది అనే అక్షరానికి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ది అనేది గురువు, ఇక్కడ ప అనేది గురువు. అంటే సంయుక్తాక్షరాలకు కానీ ద్విత్వాక్షరాలకి కానీ ముందుండే అక్షరాలు గురువులు అవుతాయి. వీటికి దీర్ఘం ఉంటే మాత్రమే గురువు అవుతుంది, లేకుంటే అది హ్రస్వం అవుతుంది. ఒక ఉదాహరణకి కర్ర అని ఉంది. ఈ రాకు యావత్తు మావత్తు సావత్తు 20 ఒత్తులు ఉండని. ఎన్ని ఒత్తులున్నా కూడా దీర్ఘం లేకపోతే అది లఘువే, దీర్ఘం ఉంటేనే గురువు. గుడ్డి గుర్తుపెట్టుకోండి. ఒక అక్షరానికి ఉదాహరణకు స్త్రీ అని ఉంది, ఈ స్త్రీ అని ఉంది. ఇక్కడ 2 ఒత్తులు ఉన్నాయని చెప్పేసి ఇది గురువు కాదు, ఇది లఘువు అవుతుంది. దీనికి ముందు ఉండదు గురువు అవుతుంది. 100 ఒత్తులు ఉండని, దానికి దీర్ఘం ఉంటేనే అది గురువు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఈ పదాలకు గురు లఘువులను గుర్తించండి. చిక్కని ఇది ద్విత్వాక్షరం, దానికి ముందున్నది గురువు. చూడండి, దీర్ఘం ఇది లఘువు మధ్యలో. ఈ 3 కూడా హ్రస్వాక్షరాలు, పొట్టి అక్షరాలు కాబట్టి లఘువులు. ఇక్కడ 0 ఉన్నందుకు ఇది గురువు, మిగతా లఘువులు. దీర్ఘం ఉన్నందుకు గురువు, 0 ఉంది దీర్ఘం ఉంది, ఇవి గురువులు. నెక్స్ట్ ఒత్త అక్షరానికి ముందుంది చూడండి, సంయుక్త అక్షరానికి ముందుంది, అందులోనూ మళ్ళీ దీర్ఘం ఉంది. 2 కూడా 0తో కూడి ఉన్నాయి. ఇక్కడ ఒత్తుకు ముందు ఉంది కాబట్టి ఇది గురువు. ఇక్కడ పొల్లక్షరం ఉంది కదా, గురువు. ఇక్కడ చూడండి, దీర్ఘం. అహ
విసర్గం ఉంది కాబట్టి గురువు, దీర్ఘం ఉంది కాబట్టి ఐ అవులు కూడా మనకు గురువులు అవుతాయి. గౌ, రీ, ఇట్లా. గణాలు చూడండి, ఇంపార్టెంట్. గణాలలో ఒకే అక్షర గణాలు ఉంటాయి. అంటే ఒకే అక్షరం అంటే లఘువు, లఘువును లా అంటాం, గురువును గా అంటాం. లఘువును దేంతో సూచిస్తాం? లా అనే అక్షరంతో సూచిస్తాం. గురువును దేంతో సూచిస్తాం? గా అనే అక్షరంతో సూచిస్తాం. లఘువు అంటే నిలువు గీత, గురువు అంటే అర్ధచంద్రాకారం. ఓకే, రెండు అక్షరాల గణాలు చూడండి. ఇది లఘువు, గురువు, లగము అని పిలుస్తాం, లేదా దీన్నే వా అంటాం. లఘువు, లఘువు, దీన్ని లలము అంటాం, లేదా లా అంటాం, దీర్ఘం. గురువు, లఘువు, దీన్ని గలము అంటాం, లేదా హ అంటాం. ఈ రెండు మీకు కన్ఫ్యూజ్ అండి. వా, లగము, ఇది గుర్తు పెట్టుకోవాలి. హ, గలము, ఇట్లా పిలుచుకోండి. రెండు గురువులు వస్తే గగము లేదా గా అంటాం. ఈ రెండు కన్ఫ్యూజ్ అవుతాయి మీకు. ఈ రెండు కన్ఫ్యూజ్ అయినప్పుడు ఏంటంటే మీరు గుర్తు ఒకదాన్ని గుర్తుపెట్టుకున్నారనుకోండి, రెండోది ఆటోమేటిక్ గుర్తుంటుంది. ఏం చేయాలి? మీరు వాను గుర్తుపెట్టుకోండి, వలగము అని గుర్తుపెట్టుకోండి, లేదా హగలము అని గుర్తుపెట్టుకోండి. హ అనేది గలము అంటే గురువు లఘు, వా అనేది లగము అంటే లఘు గురువు, అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 3 అక్షరాల గణాలు ఇవి. ఈ 3 అక్షరాల గణాలు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నేను మెయిన్ వీడియోలో, మన ఛానల్లో మెయిన్ వీడియో ఉందండి టెట్ది. అన్ని మొత్తం టోటల్ తెలుగు సిలబస్ అంతా కూడా మనకు మెయిన్ వీడియో రూపంలో ఉంది. ఆ వీడియో 4 గంటల చిల్లర ఉందండి, 4 గంటల 40 నిమిషాలు ఉంది. ఆ వీడియోలో నేను దాదాపుగా ఒక 49 పేజీల మీకు మెటీరియల్ తయారు చేసి ఫ్రీగా అందరికి, చాలామందికి ఫ్రీగా ఇచ్చానండి. అంటే మీరు అక్కడ మెయిన్ వీడియోలో ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉన్న గూగుల్ ఫామ్లో మీ డీటెయిల్స్ పెడితే, మెయిల్ ఐడి పెడితే, నేను మీ మెయిల్కు ఇది నేను పీడిఎఫ్ పంపిస్తానండి. మొత్తం దాదాపుగా 49 పేజీలు చేతి రాతతో ఉంది మొత్తం సిలబస్. టోటల్ ఈ సిలబస్ అండి, ఇది టెట్ సిలబస్. ఈ సిలబస్ అంతా కూడా నేను సిలబస్ వారీగా నేను రాశాను, మొత్తం రాశాను. ప్రతి పేజీలో 2-3 బిట్లు కూడా పడ్డాయండి. 26లో 25లో నేను వెరిఫై చేస్తే ప్రతి పేజీలో బిట్స్ ఉన్నాయి. దీనిగో ఈ రెడ్ మార్క్ ఉన్నవన్నీ బిట్స్ అండి. రెడ్ మార్క్ ఉన్నవన్నీ కూడా 25లో 26లో వచ్చినవే. ఇది మీరు అక్కడ డీటెయిల్స్ పంపిస్తే నేను దీని పీడిఎఫ్ మీకు పంపడానికి ప్రయత్నం చేస్తాను. అందులో 4 గంటల వీడియోలో నేను టైం స్టాంప్స్ కూడా పెట్టానండి. మీరు డైరెక్ట్ మొత్తం 4 గంటల వీడియో చూడవలసిన అవసరం లేదు. జస్ట్ మీరు ఏ పార్ట్ మీకైతే వీక్ అనిపిస్తుందో ఆ పార్ట్ మాత్రమే చూడవచ్చు. అంటే 16 నిమిషాల దగ్గర ఛందస్సు, 24 నిమిషాల దగ్గర అలంకారాలు, ఇట్లా నేను టైం స్టాంప్స్ పెట్టాను. దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ మీకు అదే ఓపెన్ అవుతుంది. ఓకే అండి, 4 గంటల వీడియో మెయిన్ వీడియో ఉంది, అది చూడండి. అందులో నేను కోర్స్ రూపంలో కూడా చాలా వరకు నేను తయారు చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, మొదటి గురువు వస్తే భగనం, రెండవ గురువు వస్తే జగనం, మూడో గురువు వస్తే సగనం. ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చండి. భ, జ, స అని మీరు ఏం చేస్తారంటే ఇట్లా డబ్బాలు కొట్టుకోండి. సింపుల్గా ఇలా డబ్బాలు కొట్టుకోండి. భజస అని రాసుకోండి. యా, రా, త ఇట్లా డబ్బాలు కొట్టుకోండి. సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి యమాతార జబాన సలగం కంటే ఇది చాలా ఈజీ. ఇలా డబ్బాలు కొట్టుకోండి. భజస యరత, ఇది ఈ 3 గుర్తుపెట్టుకోండి చాలు. భజస యరత, భజస యరత, భజస యరత 10 సార్లు అనుకోండి. లేదా ఒక కిచెన్కి పేరు పెట్టుకోండి, భజస యరత. అరే నా భజస యరత ఎక్కడ ఉంది అని పిల్లల్ని అడగండి. లేకుంటే భజస యరతతో నేను దీన్ని ఓపెన్ చేయాలి, 2-3 సార్లు అనుకుంటే ఆటోమేటిక్ గుర్తుంటుంది. ఇక్కడ ఏం చేయాలి? మనకు గురువు లఘులో ఎవరు పెద్దవాళ్ళు? గురువు పెద్దవాడు, ఎందుకంటే దీర్ఘం ఉంటుంది కాబట్టి గురువు పెద్ద. కాబట్టి మొదట గురువు తీసుకుందాం. ఇది గురువు. మొదటి గడిలో గురువు పెట్టుకోండి, రెండవ గడిలో గురువు పెట్టండి, మూడవ గడిలో గురువు పెట్టండి. మొదటి గడిలో గురువు, రెండవ గడిలో గురువు, మూడవ గడిలో గురువు. ఓకేనా? మిగతా అవన్నీ ఏం చేస్తారు? లఘువులు పెట్టేసుకోండి. ఓకే, గురువు అయిపోయింది కదా. ఇప్పుడు లఘువు తీసుకుందాం. మొదటి గడిలో లఘువు పెట్టండి, రెండవ గడిలో లఘువు పెట్టండి, మూడవ గడిలో లఘువు పెట్టండి. ఇప్పుడు ఏం చేస్తారు? అన్ని గురువులు పెట్టేసుకోండి. సింపుల్. అంటే ఇది భగనం, ఇది జగనం, ఇది సగనం, ఇది యగనం, ఇది రగనం, ఇది తగనం. మనకి ఇంకా మిగిలినవేంది? మగనం. మగనం అంటే 3 గురువులు. నగనం. నగనం అంటే 3 లఘువులు.
నగరం. దీన్ని ఈ రెండింటిని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి మీరు? సింపుల్. నగరం అంటే నామాలు అనుకోండి. ఎన్ని నామాలు? 3 నామాలు. అట్లా గుర్తుపెట్టుకోండి సింపుల్గా. నగరం అంటే నామాలు, 3 నామాలు. ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఇది 3 అక్షరాల గణాలు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ దీన్ని ఘన విభజన చేయండి. ఘన విభజన చేయమని చెప్పాడు చూడండి. బాకవరాంజనేయ కలభంజన సాధు జనానురంజన. ఇది 2026లో ఇచ్చిండి. ఇదే పద్యం అని. సింపుల్ అండి. మీరు పద్యం చేసేటప్పుడు, పద్యం ఏదైనా కానివ్వండి, పద్యం చేసేటప్పుడు అది ఏ పద్యం అని తెలుసుకోవాలంటే చాలా సింపుల్ టెక్నిక్ ఏంటంటే మొదటి 3 అక్షరాలు మంచిగా చేయండి. చూడండి, ఇది బా క వ దీర్ఘం ఇచ్చాడు. ఇది దీర్ఘము, ఇది దీర్ఘం కాబట్టి గురువు, ఈ 2 లఘువులు. సున్నా ఉంది కాబట్టి గురువు లఘువు, దీర్ఘం ఉంది కాబట్టి గురువు. ఇప్పుడు మీరు ఈ పద్యాలు ఉత్పలమాలన చంపకమాలన చేయాలన్నా కూడా సింపుల్గా మీరు ఏం చేయొచ్చు అంటే మొదటి 3 అక్షరాలు చేయండి. మొత్తం చేయాల్సిన అవసరం లేదు. మనకు టైం అయిపోతుంటుంది, సిస్టమ్ ముందు కూర్చుంటాము, కన్ఫ్యూజన్ ఉంటుంది, వెనక ఇంకో సబ్జెక్ట్ చేసేది ఉంటుంది. కాబట్టి ఇది ఏంది? భగనం కదా, బరనబ బరవ సింపుల్ ఉత్పలమాల. ఇది నగనం కదా, నజబజ జజర సింపుల్ చంపకమాల. ఈ రకంగా మీరు మొదటి 3 అక్షరాలు పర్ఫెక్ట్ చేశారనుకోండి, అది ఏ గణమో తెలిస్తే మిగతా గణాలు అది ఈజీగా వచ్చేస్తాయి. నెక్స్ట్ చూడండి, 6వ పాఠం తెలుగు జానపద గేయాలు. ఈ పాఠం ఇందులో అర్థాలు. సౌరభం అంటే సువాసన, పరిమళం. ఆలంబనం అంటే ఆధారం, ఆశ్రయం, అండ, తోడు, సహాయం, ఊత. ఇన్ని ఉన్నాయి. ఇన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఒక్కటి గుర్తుంటే ఆటోమేటిక్గా మిగతాయి గుర్తు వచ్చేస్తుంటాయి ఆటోమేటిక్గా. మోక్షం అంటే ముక్తి, కైవల్యం, నిర్వాణం. కష్టం అంటే శ్రమ, కృషి. ఈ సొంత వాక్యాలు అడిగాడు, కానీ నేను ఏం చేశానంటే అర్థాలు రాశానండి, ఎందుకంటే మనకు టెట్టులో అర్థాలు వస్తాయి కాబట్టి. పురోగతి అంటే అభివృద్ధి సాధించడం. రూపురేఖలు అంటే స్థితిగతులు అంటే గ్రామాల రూపురేఖలు మారాయి అంటే స్థితిగతులు మారాయని అర్థం. కూని రాగాలు అంటే చిన్నపిల్లలు చిన్న రాగాలు చేయడము, లేకపోతే పెద్దవాళ్ళైనా సరే చిన్న రాగాలు చేయడాన్ని కూని రాగం అంటారు. ఇక్కడ చూడండి, భాష గురించి తెలుసుకుందాంలో ఏంటివి? సంశ్లిష్ట వాక్యాలు మార్చమన్నాడు. ఏం చేయాలి? సంశ్లిష్ట వాక్యాలు మార్చమంటే ఇందాక అనుకున్నాం కదా మనం, మొదటి వాక్యంలో క్రియాపదాన్ని అసమాపక క్రియగా మార్చాలి. మామయ్య ఇంటికి వచ్చాడు, మామయ్య కాఫీ తాగాడు. ఈ వచ్చాడు ఏం చేసినాం? వచ్చి చేసినాం. మామయ్యను తీసేయాలి అంటే 2 వాక్యాలు ఉన్నాయి కాబట్టి 2 వాక్యాలలో కర్త ఉన్నారు కాబట్టి ఒక కర్తను ఉంచి మిగతా కర్తను తీయాలి. మామయ్య ఇంటికి వచ్చి కాఫీ తాగాడు. కొమ్మ విరిగి కింద పడింది. విరిగిపోయి అని కూడా అనొచ్చు, లేదా విరిగి కింద పడి. విరిగి అన్నా విరిగిపోయి అన్నా ఒకటే కాబట్టి నేను విరిగి ఇంకా రాయలేదు. శత్రువులు భయపడి పారిపోయారు. సింపుల్. ఈ సంయుక్త వాక్యాలు అంటే చూడండి, సంయుక్త వాక్యాలు అంటే ఏం చేయాలి? మనము రెండింటిని కలిపేటప్పుడు మధ్యలో అనుసంధాన పదాలు కలపాలన్నమాట. కర్త ఒకటే అయితే ఒకటే ఉంచాలి. 2 కర్తలు వేరు ఉన్నారనుకోండి, రెండింటిని రాయాలి మనం. శివ అన్నం తిన్నాడు, రాజు పండ్లు తిన్నాడు. ఇక్కడ తిన్నాడు ఇది కామన్ ఉంది. ఏవి సింపుల్ అండి. 2 వాక్యాలు ఏవి 2 సార్లు వచ్చినాయి అనుకో, దాన్ని ఒకసారి రాస్తాం మనం అంతే. శివ అన్నం, రాజు పండ్లు తిన్నాడు. ఓకే. ఆమె పూలు తెచ్చింది, ఆమె కొబ్బరికాయ తెచ్చింది. ఇక్కడ తెచ్చింది అనేది 2 సార్లు ఉంది, ఆమె అనేది 2 సార్లు ఉంది. ఒక్కసారి ఆమె రాసినాం. పూలు కామా పెట్టి కొబ్బరికాయ తెచ్చింది అంతే. నల్లని మబ్బులు కమ్ముకున్నాయి, వర్షం పడలేదు. నెక్స్ట్ చూడండి, తత్పురుష సమాసం ఇచ్చండి. ఇక్కడ తత్పురుష సమాసం అంటే ఏంటంటే ఇక్కడ చూడండి ఒకసారి. రాజభటుడు వచ్చాడు. వచ్చినవాడు రాజా భటుడా అంటే భటుడే వచ్చిండు, కానీ ఎవరి భటుడు ఆయన? రాజు యొక్క భటుడు. యొక్క అనేది ఏంది? షష్ఠి విభక్తి ప్రత్యయం. ఇక్కడ చూడండి, తిండి గింజలు. దేని కొరకు తిండి గింజలు? దేని కొరకు గింజలు? తిండి కొరకు. కొరకు అనేది ఏ విభక్తి? ఆ విభక్తి ఏ విభక్తి అయితే ఆ తత్పురుష సమాసం అవుతుంది. కొరకుంకై చతుర్థి. పాప భీతి, పాపం వలన భీతి, వలనని కంటెన్ పట్టి సప్తమి. ఈ రకంగా ఈ తత్పురుష సమాసాలు ఏముంటాయంటే ఉత్తర పద ప్రాధాన్యత ఉంటుందన్నమాట. ఉత్తర పదం ప్రాధాన్యత ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. మొదటి పదం పూర్వపదం, 2వ పదం ఉత్తర పదం. ఉత్తర పదం అంటే అదే సమాసాల సందులో అయితేనేమో పూర్వపదం పరపదం, సమాసాలు అయితే పూర్వపదం ఉత్తర పదం. ఈ టేబుల్ ఇంపార్టెంట్ అండి. 1కి 2 సార్లు ఈ టేబుల్ను మీరు చదువుకోవాలి, నేర్చుకోవాలి. ఎందుకంటే ఇందులో నుండి డైరెక్ట్ బిట్టు రావడానికి అవకాశం ఉంది.
చూడండి, ప్రథమ తత్పురుషం డు మూవులు, అహనము యొక్క మధ్య భాగం ము అనేది ఉందా, ఇది ము ప్రథమ విభక్తిలో ఉంది కాబట్టి ఇది ప్రథమ తత్పురుషం. నెక్స్ట్ ద్వితీయ నిన్నులను కూర్చి గురించి జలమును ధరించినది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే జలధరం అంటే వేరే, అంటే ఇక్కడ జలమును ధరించినది బహురువి సమాసం అట్లా పోతారు. బహురువికి కొంచెం ద్వితీయకు కొంచెం లింక్ ఉంటుంది కాబట్టి పదాలు తెలుసుకోవాలి మనం. తృతీయ అంటే చేతంచేన్ తోడంతో బుద్ధిహీనుడు, బుద్ధి చేత. దూడ కొరకు కాబట్టి చతుర్థి. దొంగ వలన భయం కాబట్టి పంచమి. రాముని యొక్క బాణం కాబట్టి షష్ఠి. దేశము నందు కాబట్టి సప్తమి. వీటిని గుర్తుపెట్టుకోవడం కూడా ఇవి ఈజీ అండి, గుర్తుపెట్టుకోవడం కూడా. ఈ మొదటి అక్షరాలను గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది నేను మెయిన్ వీడియోలో దీని కోడ్ కూడా చూపించానండి మీకు. డు నీ చే కో వా కి ఆ ఓ, ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి. డుమూలు నిన్నులను కూర్చి గురించి చేతంచేన్ తోడంతో కొరకొనకాయ వల్లం కంటెన్ పట్టి కింకొని యొక్క లోపల నందున్న సప్తమి ఓ ఓరి ఓయి ఓసి. ఇది గుర్తుపెట్టుకున్నారనుకోండి ఈ తత్పురుష సమాసాలు వస్తాయి. మనకి ఇంకా ఇక్కడ డౌట్ ఏంటంటే ఒక పదాన్ని మనం ఎట్లా విడదీయాలి, ఈ మధ్యలో చేత పెట్టాలనా, కొరకు పెట్టాలనా, వల్ల పెట్టాలనా, యొక్క పెట్టాలనా అనేది తెలియదు. అది పెడితే కదా ఈ సమాసం వచ్చేది. ఇది ఏ పదం పెడితే ఆ సమాసం వస్తుంది, కానీ ఏ పదం పెట్టాలనేది మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? ఇది తత్పురుష సమాసాన్ని గుర్తించడం అనేది తెలుగు పండితులకు కూడా ఒక్కొక్కసారి కష్టంగానే ఉంటుంది. మీరు సింపుల్ టెక్నిక్ ఏంటంటే, ఉదాహరణకి ఇక్కడ దూడ గడ్డి అని ఉంది, ఈ మధ్యలో పదం పెట్టాలి. ఈ తత్పురుష సమాసాల విభక్తులన్నీ మీరు పక్కకు రాసుకొని, అంత టైం ఉన్నా లేకపోయినా మొత్తం రాయకుండా కూడా మీరు ఏం చేయండి అంటే కనీసం నోటికి వచ్చినవి ఏం చేయాలి? దూడ డు గడ్డి, దూడ మూ గడ్డి, దూడ ఊ గడ్డి, దూడ లూ గడ్డి, దూడ నిన్ గడ్డి, దూడ నున్ గడ్డి, దూడల గడ్డి, దూడ కూర్చి గడ్డి, దూడ గురించి గడ్డి. ఇట్లా ఏవైతే మీకు వచ్చినాయి అనుకో అవి కొన్ని రాసుకోండి. ఉదాహరణకు దూడ గురించి వచ్చింది, పక్కకు రాసుకోండి. నెక్స్ట్ దూడ చేత, దూడ చే, దూడ తోడ, దూడతో, ఇట్లా రాసుకోండి. దూడ కొరకు, దూడకై, కొరకు అనేది తగులుతుంది అంటే అనిపిస్తుంది, పక్కన రాసుకోండి. దూడ వలన గడ్డి, దూడకు గడ్డి, దూడ యొక్క గడ్డి, ఇట్లా రాసుకోండి. ఒక 4-5 రాసుకుంటే మనం ఏమవుతుందంటే అందులో మనం ఏదైతే చదువుతూ మనకు మంచిగా అనిపిస్తుందో అదే ఆన్సర్ ఉంటుంది. దూడ కొరకు గడ్డి, అంతేగాని దూడ యొక్క గడ్డి కాదు, అది దాందే, కానీ దాని కొరకు, అది తినడం కొరకు ఏర్పాటు చేసినటువంటిది. అర్థమవుతుంది కదా? అట్లా మనం ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ చూడండి, అసత్యం కానిది, అధర్మం కానిది, అన్యాయం కానిది. ఇట్లా కానిది లేనిది అనే వ్యతిరేక అర్థం వచ్చింది అనుకోండి, అది నన్ తత్పురుష సమాసం. దీన్ని చాలామంది నయి తత్పురుష అంటారు. నన్ ఇది పలకాలి. ఇది వ్యతిరేక అర్థం ఇస్తుంది. చూడండి, గదాధరుడు, గదను ధరించిన వాడు. ఇక్కడ ద్వితీయ, నేను ఇందాక చెప్పాను కదా, ద్వితీయ తత్పురుష సమాసానికి బహుళ సమాసానికి కన్ఫ్యూజ్ అవుతారు. గదాధరుడు అంటే గదను ధరించిన వాడు, నువ్వు వచ్చింది ఇక్కడ. గదను ధరించిన వాడు బ్రాకెట్ వచ్చి అంటే గద కలిగిన వాడు, కలవాడు అని వస్తే మనం బహురువి వాడతాం. ఇక్కడ ధరించిన వాడు అంతే, ఎవరు అనేది ఇక్కడ లేదు. ఈ పదంలో ఈ అర్థం ఎవరు అనే అర్థం రాదు ఇక్కడ, కాబట్టి ఇది ద్వితీయ తత్పురుష సమాసం. అగ్ని భయం, దేని వలన భయం? అగ్ని వలన, కాబట్టి పంచమి. నెక్స్ట్ చూడండి, గుణహీనుడు, దేని చేత హీనుడు? ఆయన గుణము చేత, తృతీయ. ధనాశ, దేని యందు ఆశ? ధనమునందు, సప్తమి. దైవభక్తి, దేని యందు భక్తి? దైవం నందు, సప్తమి. అజ్ఞానం, జ్ఞానం కానిది, నన్ తత్పురుష సమాసం. ఈ రకంగా మనం సమాసాలను ప్రాక్టీస్ చేసుకోవాలి 1-2 సార్లు. ఇది SCERT నుండి తీసుకున్నటువంటి బుక్ అండి. నెక్స్ట్ మంజీరా పాఠ్యాంశం చూడండి. రైతు అంటే కర్షకుడు, చలువ అంటే చల్లదనం, నేల అంటే పుడమి, స్నేహం అంటే సోపతి, పంపి అంటే అంపి. అక్కడ మనకు అంపి అని ఉంది పద్యంలో. అంపి అంటే పంపించడం. విలసిల్లు అంటే ప్రకాశించు. ఇక్కడ ఇవి ఉన్నాయి, అక్కడ పెట్టానండి. నెక్స్ట్ గీత గీసిన పదాలకు ప్రకృతులు తీయమన్నాడు. ప్రకృతి, ఎడద హృదయం, హృదయం అంటే ఎడద. రాశి అంటే రాశి, రాసులు అంటే రాశులు. ఓకే. నెక్స్ట్ విలసిల్లడం అంటే ప్రకాశించడం. కూరిమి అంటే ప్రేమ, కూరిమి గల దినములలో నేరములెన్నడు గలువలేరు అని మనకు పద్యం చిన్నప్పుడు నేర్చుకున్నామని. పుడమి అంటే నేల. ఓకే.
భాషను గురించి తెలుసుకున్నాను చూడండి. సమాసాలు ఆల్రెడీ తెలిసినాయి, టకటక వెళ్ళిపోతాను నేను. సీత యొక్క కాబట్టి షష్ఠి, చెట్టు యొక్క కాబట్టి షష్ఠి, వయస్సు చేత కాబట్టి తృతీయ, రాజులలో షష్ఠి, లోన్ లోపల షష్ఠి, కానిది వచ్చిందంటే నన్ తత్పురుష సమాసం, తిలకధారుడు ధరించినవాడు కాబట్టి ద్వితీయ. ఈ ద్వితీయ ఇంపార్టెంట్ అండి, మీకు తగిలే అవకాశం ఉంటుంది. ద్వితీయ బాగా చదువుకోవాలి. ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చండి అంటే అలంకారం ఇచ్చండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ అలంకారాలు మనకు 2 రకాల అలంకారాలు ఉంటాయి. ఒకటి శబ్దాలంకారం, 2 అర్థాలంకారం. శబ్దం వల్ల అక్కడ ఆ వాక్యానికి అందం ఏర్పడితే అది శబ్దాలంకారం, అర్థం వల్ల అందం ఏర్పడితే అది అర్థాలంకారం. ఓకేనా. నెక్స్ట్ చూడండి. వృత్యానుప్రాస అలంకారం ఒకటి ఇచ్చింది మనకి. వృత్యానుప్రాస అలంకారం వృత్యము, వృత్తి అంటే మళ్ళీ మళ్ళీ రావడం. ఇది దీన్ని సింపుల్ ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే వృత్తం పెట్టుకోండి, మళ్ళీ వస్తుంది. ఇక్కడ స్టార్ట్ అయినామంటే మళ్ళీ అక్కడికి వస్తాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ వచ్చేది ఏంది వృత్యానుప్రాస అలంకారం. ఏంటి మళ్ళీ వస్తాయి? ఒకటే అక్షరం మళ్ళీ వస్తుంది. గడగడ వడకుచు తడబడి జారిపడను డకారం మళ్ళీ వచ్చింది. రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది, తా అనేది మళ్ళీ వచ్చింది. దీన్ని వృత్యానుప్రాస అలంకారం అంటాం. ఒకటే అక్షరం మళ్ళీ వస్తాయి. చూడండి. లలిత సుగుణ జాల తెలుగు బాల లకారం వచ్చింది, తకారం వచ్చింది. దాన ధర్మము లేక దాచి చకారం వచ్చింది, దకారం వచ్చింది. ఉక్కిరి బిక్కిరి అయి తిరుగుచుండు రకారం మళ్ళీ వచ్చింది. అట్లే చూడండి. లక్ష భక్షములు తిన్న లక్ష్మయ్యకు ఒక్క భక్షము లక్షమా, ఇక్కడ క్ష వచ్చింది. ఇక్కడ చూడండి. కాకి కాకి కాక కేకి అంటే నెమలి, కా అనే అక్షరం మళ్ళీ వచ్చింది. నా నూనె నీ నూనె నా అనే అక్షరం మళ్ళీ వచ్చింది. మా మామే మీ మామే మా అనే అక్షరం మళ్ళా వచ్చింది. నేను నిన్నన్నానా, నీ నాన్ననన్నానా, నన్నన్నాను, నా నాన్ననన్నాను, నా అనే అక్షరం మళ్ళా వచ్చింది. ఇట్లా ఒక అక్షరం మళ్ళీ వస్తే దాన్ని ఏమంటామంటే వృత్యానుప్రాస అలంకారం అంటాం. చిన్నప్పుడు అనే పాఠం చూడండి. 8వది. ఇక్కడ దండం అంటే నమస్కారం, అర్థాలు ఇవి. నెక్స్ట్ అవ్యాజం అంటే సహజమైన, రకం అంటే పన్ను, రకం సర్కారీ రకం అంటే సర్కారీ పన్ను, మిరం అంటే కారం పొడి, మిరం వేసుకొని తిన్నాను అంటాం మనం. చిన్నప్పుడు మిరం వేసుకొని తిన్నాం, కారం పొడి. నెక్స్ట్ చూడండి. దండం అంటే పర్యాయ పదాలు అంటే నమస్కారం, అంజలి అన్నా కూడా నమస్కారమే. విలువ అంటే ఖరీదు, వెల, మూల్యం. కుప్ప అంటే రాశి, పోగు. గబాల్ అంటే వెంటనే, గుబిల్లున. వెండి అంటే రజతం, రూప్యం, కలదౌతం. ఈ దౌతం అనే పదము మనకు 2025లో వచ్చింది అనుకుంటా. దౌతం అంటే వెండి. ఓకేనా. ప్రకృతి పదాలు రాయమన్నాడు. మొగం, ముఖం, సంతసం, సంతోషం, సుఖం, సుఖం. నెక్స్ట్ గౌరవం అంటే గారవం. ఇవండి. నెక్స్ట్ చూడండి. ఇక్కడ ఏమన్నాడు? వృత్యానుప్రాస అలంకారం అయిపోయింది. ఇక్కడ సమాస పదాన్ని చేయమన్నాడు. సమాస పదం ఇచ్చాడు, విగ్రహవాక్యం రాయాలి, మనం సమాస పేరం రాయాలి. రాజ్యకాంక్ష, దేనికోసం ఆయన కాంక్ష, దేని యందు కాంక్ష ఉంది? రాజ్యం నందు, కాబట్టి సప్తమి. విజయ గర్వం, ఆ గర్వం దేని వల్ల వచ్చింది ఆయనకు? విజయం వల్ల, పంచమి. అష్టదిక్కులు, ఇది సంఖ్య కాబట్టి ద్విగు. బలరామకృష్ణులు ఇద్దరున్నారు కాబట్టి ద్వంద్వం. ప్రజల భాష వాళ్ళ యొక్క భాష కాబట్టి షష్ఠి. అక్రమం, ఉంటే కానిదిగా, క్రమం కానిది కాబట్టి నన్ తత్పురుష సమాసం. సింపుల్. ఆమ్రేడిత సంధి చూడండి. ఇక్కడ ఆమ్రేడితం అంటే ఏంటంటే 2 పదాలు, ఒక పదం విడదీసినప్పుడు 2 సార్లు పదం వచ్చింది కదా, ఔరా ప్లస్ ఔరా ఇట్లా విడదీసినాం కదా, 2 సార్లు పదం వచ్చింది కదా, ఈ 2వ పదాన్ని ఆమ్రేడితం అంటారు. మొదటి పదాన్ని కాదు, 2వ పదాన్ని ఆమ్రేడితం అంటారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఆహా ప్లస్ ఆహా, 2వ. మీకు డౌట్ రావాలి, 2 సేమ్ ఉన్నాయి కదా సార్, మొదటి పదాన్ని అనొచ్చు కదా, 2వ పదాన్ని ఎందుకు అనాలి? 2 సేమ్ ఉన్నాయి కదా అక్షరాలు, హల్లులు, 2వ పదాన్ని ఎందుకు అనాలి అంటే సంధిని విడదీసినప్పుడు ఇక్కడ ఆమ్రేడిత, ఇక్కడ అచ్చుకి ఏం చేస్తాం? ఈ ఆమ్రేడితాన్ని కలుపుతాం కాబట్టి అది ఆమ్రేడిత సంధి అవుతుంది. దీన్ని ఆమ్రేడితం అన్నాం అనుకోండి, ఈ ఆమ్రేడితాన్ని దేంతో కలుస్తాం మనం? కల్పనిక రాదు. కాబట్టి 2వ పదమే ఆమ్రేడితం. రెండోసారి వచ్చిన పదాన్ని ఆమ్రేడితం అంటారు. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. అడుగుతాడు 2వ పదమా, 3వ పదమా, 4వ పదమా అని అడుగుతాడు. నెక్స్ట్ చూడండి. సూత్రం ఏంటంటే అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగానగు. అంటే అచ్చు అంటే ఇక్కడ అచ్చు దీనికి ఆమ్రేడితం పరమవుతుంది, సంధి అయ్యింది. ఇది అచ్చు దీనికి ఆమ్రేడితం పరమైంది, సంధి అయ్యింది. అప్పుడు ప్లస్ అప్పుడు, అప్పుడప్పుడు, ఏమి ప్లస్ ఏమేమి, ఊరు ప్లస్ ఊరు, ఇంటా ప్లస్ ఇంటా, ఇంటింటా, ఓరి ప్లస్ ఓరి, ఓరోరి. నెక్స్ట్
చూడండి ఇక్కడ పగలు ప్లస్ పగలు పట్ట పగలు. ఇక్కడ తేడా వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఓరోరి వచ్చింది, ఇక్కడ పగలో పగలో అని రాలే, పట్ట పగలు వచ్చింది, చిట్ట చివర అని వచ్చింది. ఇక్కడ కలిసినప్పుడు ఏమైంది, టకారం వచ్చింది, టాకు టావత్తు వచ్చింది. ఈ టాకు టావత్తును ఏమంటామంటే మనం ద్విరుక్త టకారం అంటాం. ద్విరుక్త టకారం. ద్వి అంటే ఇది, ద్విరుక్తం అంటే ఒత్తు, టకారం అంటే ఒత్తుట, ద్విరుక్త టకారం అంటాం. నట్ట నడుమ, కొట్ట కొన, కట్ట కడ విడదీసినప్పుడు ఈ రకంగా విడదీసుకోవాలి మనం. ఆమ్రేడితం అంటాం. ఆమ్రేడితం పరమైతే కడాదుల తొలియచ్చు మీది అన్ని అక్షరాలకు ద్విరుక్త టకారం వస్తుంది. కడాదులు అంటే ఏంటంటే నడుము, కొన, కడ, ఈ కడాదులు అంటారు. అంటే కడ మొదలైన పదాలు అని అర్థం. కడ మొదలైన పదాలు ఇవి కడాదులు. వీటికి ఏమవుతుంది, ద్విరుక్త టకారం వస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి, బట్ట బయలు, అంతా ప్లస్ అంత, అంతంత, తుద ప్లస్ తుద, తుట్ట తుద, ఇది ద్విరుక్త టకారం ఆమ్రేడిత సంధిలో. ఇది ఆమ్రేడిత సంధి మొట్టమొదట ఇది. రైట్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ అమరులు పాఠం చూడండి. అమరుల్లో ఇవి అర్థాలు ఫాస్ట్గా చదివేస్తున్న. సమూహం అంటే గుంపు, సముదాయం, బృందం, మూక. అసువులు అంటే ప్రాణాలు, జీవాలు. స్వేచ్ఛ అంటే స్వాతంత్రం, విముక్తి, విడుదల. సకులు అంటే స్నేహితులు, మిత్రులు. ఇవన్నీ ఆల్రెడీ ఇంతకు ముందు వచ్చినాయని, ఇంతకుముందు తరగతులు, ఇంతకుముందు పాఠాలు వచ్చినాయని కొంచెం ఫాస్ట్గా చదివేస్తున్నా. నెక్స్ట్ చూడండి, ఇది కూడా మనకు ఆల్రెడీ వచ్చింది. వర్షం అంటే వాన, సంవత్సరం ఆల్రెడీ వచ్చింది, మొదటి రెండో పాఠంలో వచ్చింది. అమృతంతో పాయసం చేశారు, అమృతంతో చేతులు కడిగారు. అమృతం అంటే పాలు, పాలతో పాయసం చేశారు, నీళ్ళతో చేతులు కడిగారు. పాలు నీరు రెండు కలిస్తే రెండు కూడా అమృతానికి పర్యాయ పదాలు. ఇక్కడ చూడండి, ఆకాశం, ఆకాశం, వికృతులు, ప్రకృతి వికృతులు ఇవి ఆల్రెడీ వచ్చినాయి కాబట్టి నేను ఫాస్ట్గా చదివేస్తున్నా. భాగ్యం, భాగ్యం, ప్రతిజ్ఞ, ప్రతిన, శ్రీ, సిరి. ఇక్కడ ఇవి కూడా ఆల్రెడీ మనకు సందులు పరిచయమైన సందులే కాబట్టి కొంచెం వేగంగా చదివేస్తా. ఉద్రేక, అస్త్రం, ఇక్కడ అకారం అకారం కలిసి దీర్ఘం వచ్చింది, సవర్ణ దీర్ఘ సంధి. మొదలు, మొదలు, ఇక్కడ ఏంది ఇందాకనే చెప్పుకున్నాం కదా, మొట్టమొదలు ఆమ్రేడిత సంధి. లావు ప్లస్ అయినా, ఇక్కడ ఉకారం అయ్యుంది, ఊ పోయింది, ఉకార సంధి. ఇది ఉకారం అంటే ఇకార కాదు, ఉకార సంధి, తప్పు రాశాను నేను, ఉకార సంధి. అనంత ఆకాశం, ఇక్కడ అకారం ఉంది, ఆకారం ఉంది, దీర్ఘం వచ్చింది కలిసినప్పుడు, సవర్ణ దీర్ఘ సంధి. ఒక్క ప్లస్ ఒక్క, ఒక్కొక్క, ఇది ఆమ్రేడిత సంధి. నెక్స్ట్ ఉపమాలంకారం చూడండి. ఆమె ముఖం అందంగా ఉంది, ఆమె ముఖం చంద్రబింబం వల్ల అందంగా ఉంది. అంటే ఇది కరెక్టే, ఇది కరెక్టే, కానీ ఆ మొదటి వాక్యం కన్నా రెండో వాక్యం ఇంకా మంచి అర్థాన్ని ఇస్తుంది అనమాట. ఇట్లా ఒకరితో పోలిక, దేందో ఒక దాంతో పోలిస్తే, రమ్యంగా పోలిస్తే దాన్ని ఏమంటారంటే ఉపమాలంకారం అంటారు. ఉపమ అంటే పోలిక అని అర్థం. ఉపమ అంటే పోలిక. దేనైనా ఒకదాంతో పోల్చాలి. ఒక వస్తువును మరొక వస్తువుతో అందంగా, రమ్యంగా పోలిస్తే దాన్ని ఉపమాలంకారం అంటారు. ఉపమాలంకారంలో మనకు 4 అంశాలు ఉంటాయండి. అంటే ఎవరిని పోలుస్తున్నాము, దేనిని పోలుస్తున్నాము, అది ఉపమేయం. ఎవరితో పోలుస్తున్నాము, దేనితో పోలుస్తున్నాము, ఏ వస్తువుతో పోలుస్తున్నామో అది ఉపమానం. ఈ రెండింటిలో సమానంగా ఉండే ధర్మం ఏదైతే ఉంటుందో అది సమాన ధర్మం. ఈ పోలికను తెలపడానికి ఉపయోగించే పదం నామవాచకం. ఇది గుర్తుపెట్టుకోండి. గుడ్డి గుర్తు, వలే, లాగా, ఈ 2 పదాలు మనకు ఉపమాలంకారంలో ఉంటాయి. గుడ్డి గుర్తింగా ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే ఉపమాలంకారం. ఏది ఉపమేయం, ఏది ఉపమానం, ఎట్లా గుడ్డి గుర్తుపెట్టుకోవాలంటే, దేనిని పోలుస్తామో అది ఉపమేయం. ని మేయం, తో మానం, అట్లా పెట్టుకోండి. ఇక్కడ రాస్తా, ని మేయం, దేనిని పోలిస్తే అది ఉపమేయం. తో మానం, దేనితో పోలిస్తే అది ఉపమానం. చూడండి, ఇక్కడ ఏకలవ్యుడు అర్జునుడి వలె గురి తప్పని విలుకాడు. ఎవరితో పోలుస్తున్నాడు, అర్జునుడితో, ఇది ఉపమానం. ఎవరిని పోలుస్తున్నాడు, ఏకలవ్యుడిని, ఇది ఉపమేయం. ఈ వలె అనేది ఏంది, ఉపమావాచకం. ఇద్దరిలో ఉన్న సమాన ధర్మం ఏంది, గురి తప్పంది. తోటలో పిల్లలు సీతాకోక చిలుకలాగా అటు ఇటు తిరుగుతున్నారు. దేనితో పోలుస్తున్నారు, సీతాకోక చిలుకలు, ఇది ఉపమానం. ఎవరిని పోలుస్తున్నారు, ఉపమేయం, తోటలోని పిల్లలు. సమానంగా వీళ్ళ ధర్మం ఏంది, సీతాకోక చిలుకలు తిరుగుతాయి, తోటలో పిల్లలు తిరుగుతున్నారు, ఇది సమాన ధర్మం. లాగా ఉంది కదా, ఇది ఉపమావాచకం. ఈ రకంగా గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ చూడండి, లాస్ట్ పాఠానికి వచ్చాం. సింగరేణి ఇంకొక పాఠం ఉంది, ఇంకొక 10 నిమిషాలు అయిపోతుంది వీడియో. ఇక్కడ తను అంటే శరీరం, మేను, దేహం. భూమి అంటే పుడమి, వసుధ, ధరణి, పైన ఉన్నవి తీసి నేను కింద రాశాను. రేయి అంటే నిషిది, రాత్రి, యామిని. సువాసన అంటే సౌరభం, సుగంధం, పరిమళం. ఇవి అర్థాలండి, పర్యాయ పదాలు. నెక్స్ట్ ఇంకా
ప్రకృతి విధులు చూడండి. అచ్చెరు అంటే ఆశ్చర్యం, ఖని అంటే గని, జంత్రం అంటే యంత్రము, ప్రాణం అంటే పానము. నెక్స్ట్ సందులు చూడండి, ఆల్రెడీ తెలిసినవే, కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతా. కావాలి ప్లస్ అంటే కావాలంటే, ఇది ఈ ఉంది ఆ ఉంది. పూర్వపదంలో చివరి అచ్చు ఈ, పరపదంలో మొదటి అచ్చు ఆ. ఇక్కడ ఏమైంది, ఆ మిగిలింది, ఈ అనేది మాయమైంది, కాబట్టి ఇది ఇకార సంధి. మూలాధారం ఇక్కడ దీర్ఘ సవర్ణ దీర్ఘ సంధి. అకారం రెండు కలిస్తే దీర్ఘం వచ్చింది. ప్రాంతము ప్లస్ అంతా, ఊ అనేది మాయమైంది కాబట్టి ఇది ఉకార సంధి. ఎప్పుడు ప్లస్ ఎప్పుడు, ఎప్పుడెప్పుడు ఆమ్రేడిత సంధి. రెండు ఉన్నాయి, ఆమ్రేడిత పదాలు రెండు వచ్చినాయి పదాలు. మహా ఉద్యమం, మహోద్యమం. అకారానికి ఊపరం అయితే ఓ వచ్చింది, ఇది గుణ సంధి. మానవుని యొక్క వచ్చింది కాబట్టి షష్ఠి. సాధ్యం కానిది లేనిది ఇట్లా వస్తే నన్ తత్పురుష సమాసం. రక్తము మాంసం ఈ రెండు సమప్రాధాన్యం కలిగినటువంటి పదాలు కాబట్టి ఇది ద్వంద్వం. నేలలోని బొగ్గు, నేల బొగ్గు. లో కాబట్టి ఇది. మూడైన పూటలు అంటే మూడు సంఖ్య గల పూటలు. సంఖ్య వచ్చింది కాబట్టి ఏంది, ఇది ద్విగు సమాసం. ఓకేనా. నెక్స్ట్ ఉత్ప్రేక్ష చూడండి. ఈ మేఘాలు గున్న ఏనుగులా అన్నట్టు ఉన్నాయి. మేఘాలను దేంతో ఊహిస్తున్నాడు, గున్న ఏనుగులతో ఊహిస్తున్నాడు. అవి నిజంగా లేవు, ఊహిస్తున్నాడు కాబట్టి ఊహ 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 వస్తే ఉత్ప్రేక్ష, గుడ్డి గుర్తు. ఇక్కడ మేఘాలను గున్న ఏనుగులతో పోలుస్తున్నాడు. ఇక్కడ చూడండి, పోలికను ఊహించి చెబితే ఊహ ఊహ ఉత్ప్రేక్ష అంటాం దాన్ని. మండే ఎండ నిప్పుల కొలిమా అన్నట్టు ఉంది. మండే ఎండను నిప్పుల కొలిమితో పోలుస్తున్నాడు. ఆకాశంలోని నక్షత్రాలు కొలనులోని పువ్వులా అన్నట్లున్నాయి. నక్షత్రాలను పూలతో కొలుస్తున్నాడు. ఇట్లా ఈ ఊహించి చెబితే దాన్ని ఏమంటారు, ఉత్ప్రేక్ష అలంకారం అంటారు. ఊహించి చెబితే ఉత్ప్రేక్ష. లాస్ట్ లెసన్ చూడండి, కాపు బిడ్డ ఇంకొకటి ఉంది. హలం అంటే నాగలి, సీరము. సైరికులు అంటే రైతులు, హాలికులు, కృషి వలురు. సీరముతో దున్నుతారు కాబట్టి సైరికులు, హలముతో దున్నుతారు కాబట్టి హాలికులు. అట్లా గుర్తుపెట్టుకోండి, ఈజీ. రాత్రి అంటే రాత్రి, గర్వము గర్వము, బ్రహ్మ బొమ్మ, పశువు పసరము పశువు, శుచి అంటే చిచ్చు, చంద్రుడు అంటే చంద్రుడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒకే అర్థం గల మాటలు చూడండి. ముని తాపసి ఈ రెండు ఒకే అర్థాన్ని ఇస్తాయి. రాళ్ళు శిలలు ఈ రెండు ఒకే అర్థాన్ని ఇస్తాయి. మాపువేళ సాయంత్రం ఈ రెండు ఒకే అర్థాన్ని ఇస్తాయి. మీకు ఇట్లా వాక్యం ఇవ్వడండి, ఇవ్వకుండా వీటిని అడుగుతాడు. శిల అంటే ఏంటి, మాపువేళ అని దేన్ని అంటారు, ఈ రకంగా అడుగుతాడు. ఇది చూడండి, తాపసేంద్ర అంటే తాపస ప్లస్ ఇంద్ర. ఆకారానికి ఈ పరం అయితే ఏ వచ్చింది, గుణసంధి. పరమ అన్నము రెండు కలిసినప్పుడు దీర్ఘం వచ్చింది, సవర్ణ దీర్ఘ సంధి. కేలు ఎత్తి కలిసినప్పుడు ఏ ఉంది, ఊ మాయమైంది, ఉకార సంధి. గాఢాంధకారము రెండు ఆలు కలిస్తే దీర్ఘం వచ్చింది, సవర్ణ దీర్ఘ సంధి. కొంపంతా రెండు కలిస్తే ఆ ఉంది, ఇక్కడ ఆ మాయమైంది, అకార సంధి. ఈ రకంగా గుర్తుపెట్టుకోవాలి. ముని వలె తెల్లవారుజామునే లేస్తాడు. సింపుల్, వలె వచ్చింది కాబట్టి ఉపమాలంకారం. వంగిన చెట్టు కొమ్మ గొడుగు పట్టినట్టుందా, ఊహిస్తున్నాడు, ఉత్ప్రేక్ష అలంకారం. అక్కడ లేక ఇక్కడ లేక మరెక్కడ, డకారం డకారం డకారం, అది కకారం 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 లేదా డకారం డకారం వచ్చింది చూడండి, వృత్యానుప్రాస అలంకారం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కదా గణాలు. మొదట భగనం వచ్చిందంటే ఉత్పలమాల. ఉత్పలమాల గణాలు ఏంటివి, భరనభ భరవ రావాలి. భరనభ భరవ వస్తే అది ఉత్పలమాల. భరనభ భరవ. దీని యతి ఏంది, పదవ అక్షరం. యతి అంటే ఏంటంటే మొదటి అక్షరానికి 3, 3, 6, 3, 9 పదవ అక్షరానికి యతి స్థానం. అంటే ఇక్కడ ఏ ఈ అచ్చులు ఈ రెండు కూడా స్నేహం కలిగినటువంటి అచ్చులు అనమాట. ఓకేనా. ఇక్కడ ఊ ఇక్కడ ఊ ఈ రెండు కూడా స్నేహం కలిగిన అచ్చులు. ఓకే. ఇక్కడ ఊ ఊ, ఇక్కడ ఏ ఈ రెండు. నెక్స్ట్ చూడండి, చంపకమాల. చంపకమాల అంటే ఏంటంటే నజ భజ జజర, నజ భజ జజర, నజ భజ జజర, చంపకమాల. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. వృత్తపద్యాలు ఇవన్నీ. వృత్తపద్యం అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, వృత్తపద్యం అంటే ఏంటంటే ఒకే రకమైన గణాలు 4 పాదాల్లో వస్తాయి. దీన్ని వృత్తపద్యం అంటారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది 2026లో 25లో వచ్చింది. ఇది కరెక్ట్ నాకు ఐడియా వస్తలేదు, గత సంవత్సరం వచ్చింది. వృత్తపద్యం అంటే 4 పాదాల్లో ఒకే రకమైన గణాలు రావాలి. మొదటి అక్షరాన్ని యతి అంటాం, మొదటి అక్షరాన్ని. దీనికి ఏదో ఒక అక్షరంతో స్నేహం ఉంటుంది, దాన్ని యతి మైత్రి అంటాం. రెండో అక్షరాన్ని ప్రాస అంటాం. ఈ ప్రాస అక్షరం ఏమవుతుంది, 4 పాదాల్లో
ఒకే అక్షరంగా ఉంటుందన్నమాట. సేమ్ అదే అక్షరం వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ చంపకమాల ఆల్రెడీ చూసేసినాం. ఇక్కడ వీటిని చేయండి. ఇది తనకు ఫలంబు లేదని ఎదందలపోయడు కీర్తి గోరునా అని ఉంది. ఇది చేస్తే చూడండి, తనకు అంటే ఇది 3 లఘువులే ఉన్నాయి. ఇది నగనం. నగనం ఉందంటే ఆటోమేటిక్గా నజ బజ జరా సింపుల్ గుర్తు పెట్టుకోవచ్చు. ఇది చంపకమాల. ఇక్కడ భా ఉందండి, బా రా నా బా బా రా వా, ఇది ఉత్పలమాల. ఇది బా రా నా బా బా రా వా, ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ లెసన్ అండి, మాట్లాడే నాగలి. ఈ లాస్ట్ లెసన్కి ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఈ 6 నుండి 10 తరగతుల టెట్ సిలబస్ అంతా కూడా మనకు మెయిన్ వీడియోలో 4 గంటల వీడియో ఉంది, అందులో చూడండి. మీకు డైరెక్ట్ టాపిక్ వెళ్ళిపోవచ్చు. చాలా డీటెయిల్గా ఉంది. అందులో ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న మీరు గూగుల్ ఫామ్ నింపి పెడితే మీ మెయిల్ ఐడికి నేను మెటీరియల్ పీడిఎఫ్ ఫ్రీగా పంపిస్తాను. ఓకేనా. వృషభం అంటే ఎద్దు. అర్థాలు: పసికట్టడం అంటే కనిపెట్టడం, తెలుసుకోవడం. ఠీవి అంటే దర్జా, గౌరవం. అసహనం అంటే ఓర్పు లేకపోవడం. ఓకేనా. అరిష్టం అంటే కీడు. నెక్స్ట్ చూడండి, పదాలను గుర్తించాలి. రైతు హృదయం దహించింది, కన్నం తన ఎడదలో బాధను దాచుకున్నాడు, వీరి ఎదలను ఓదార్చేదెవరు? హృదయం, ఎడద, ఎద, ఈ 3 ఒకే అర్థాన్ని కలిగి ఉంటాయి. ఆకలి, క్షుద్బాధ, బుభుక్ష. ఈ బుభుక్ష అనేది వచ్చిందండి 2026లో. ఈ 3 ఒకే అర్థాన్ని కలిగి ఉంటాయి. సంబరం, సంతోషం, ఆనందం, ఈ 3 ఒకే అర్థాన్ని కలిగి ఉంటాయి. ఓకేనా. ఇక్కడ వేరు అర్థాలు చూడండి, నానార్థాలు. దిశ అంటే ఉత్తరం, ఉత్తరం అంటే దిశ, ఉత్తరం అంటే లేఖ, ఉత్తరం అంటే జవాబు. ఉత్తరం అంటే 3 అర్థాలు: 1 దిశ, 2 లేఖ, జవాబు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దిక్కు అంటే దిశ, ఆధారం. దేవుడే దిక్కు అంటే దేవుడే ఆధారం. ఇవి 2 నానార్థాలు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, లాస్ట్ అండ్ ఫైనల్. ఇక్కడ ప్రకృతి వికృతులను జతపరచమంటున్నాడు. మేఘం అంటే మొగులు, హృదయం అంటే యథ, పశువు అంటే పసరం, ఆశ్చర్యం అచ్చరువు, సంతోషం సంతసం, దీపం దివ్యే, ప్రేమ ప్రేముడి, సహాయం సాయం, ముఖము మొగము, అద్భుతం అబ్బురం, రాత్రి రాత్రి. ఓకే. ఇక్కడ చూడండి సందులు. ప్రేమానురాగాలు అంటే ప్రేమ ప్లస్ అనురాగాలు, దీర్ఘం వచ్చింది, సవర్ణ దీర్ఘ సంధి. ఆనందోత్సాహాలు, అకారానికి ఉపరం అయితే ఓ వచ్చింది, గుణసంధి. ఇంకా ఎవరు, అకారానికి ఏ పరమైంది, ఏ వచ్చింది, ఆ మాయమైంది కాబట్టి అకార సంధి. ఎక్కడా ప్లస్ అయినా, ఎక్కడైనా అకారం వచ్చింది, అకార సంధి. ఏమి ప్లస్ ఉన్నది, ఏమున్నది, ఊ వచ్చింది, ఈ మాయమైంది, ఇది ఈ మాయమైంది, ఇకార సంధి. చేతులు ఎట్లా, ఊ అనేది మాయమైంది, ఉకార సంధి. పైకెత్తి, ఈ అనేది మాయమైంది, ఇకార సంధి. మరి ఎక్కడ, మరి ప్లస్ ఎక్కడ, ఇకార సంధి. సారము అంతా, సారము ప్లస్ అంతా, ఉకార సంధి, ఊ. ఆలస్యము అయ్యింది, ఆలస్యం అయ్యింది, ఉకార సంధి. దుర్భరము అయినా, దుర్భరం అయినా, ఐ అనేది ఉంది, ఈ అనేది మాయమైంది, ఉకార సంధి, ఉకార సంధి. రామ ప్లస్ ఈశ్వరం, అకారానికి ఈ పరం అయితే ఏ వచ్చింది, ఇది గుణసంధి. ఓకేనా. లాస్ట్ అండ్ ఫైనల్, కీళ్ళ నొప్పులు, కీళ్ళ యొక్క నొప్పులు, యొక్క కాబట్టి షష్ఠి. దయా హృదయం, దయతో కూడిన హృదయం, తో కాబట్టి తృతీయ. భూమి శిస్తు, భూమి యొక్క శిస్తు, యొక్క కాబట్టి షష్ఠి. విడదీసుకోవాలి. రాత్రింబవళ్ళు, రాత్రి పగలు 2 సమప్రాధాన్యం కలిగినటువంటి పదాలు కాబట్టి ఇది ద్వంద్వ సమాసం. 10 సంవత్సరాలు, 10 అనేది సంఖ్య కాబట్టి ద్విగు సమాసం. నలుదిక్కులు, 4 అనేది సంఖ్య కాబట్టి ద్విగు సమాసం. తల్లి కూతుళ్ళు ప్రధానం అంటే 2 పదాలకు ప్రాధాన్యం ఉంది కాబట్టి ఇది ద్వంద్వ సమాసం. ఈ రకంగా మీరు 8వ తరగతి పాఠ్యాంశాల ఏంటివి పదజాలం వ్యాకరణాంశాలు చూసుకున్నామండి. ఇందులో నుండి మనకు 4-5 బిట్లు ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో తెలియజేయండి. నేను వీడియోని తయారు చేసి మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలను. థ్యాంక్ యూ వెరీ మచ్.